అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ రెడ్డి. ఇప్పుడు భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం, వాటిలోని అధ్యాయాలు, గీత యొక్క సారాంశము ప్లస్ ఆత్మజ్ఞానం ఇవి తెలుసుకుందాం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం 1వ శ్లోకం. ఊర్ధ్వమూల మదశాఖం అశ్వార్థం ప్రవృయావ్యం ఛందాంసి యస్య వర్ణాని యస్తం వేద సవేదవిత్. ఊర్ధ్వమూల మదశాఖం అశ్వార్థం ప్రావురవ్యయం ఛందాంసి యస్య వర్ణాని యస్తం వేద సవేదవిత్. భావం: వేళ్ళు పైకి, కొమ్మలు దిగువకు ఉన్నది, వేదమౌఖాలై ఆకులు కలది, నాశనం లేని అయిన అశ్వత్థామ వృక్షం ఒకటి ఉన్నదని చెప్పబడుతున్నది. ఆ వృక్షాన్ని ఎరిగినవాడే వేదవిధుడని తెలుసుకో. దీని యొక్క సారాంశం చూద్దాం. వేళ్ళు పైకి అంటే పరమాత్మ అశ్వత్థామ వృక్షము, ఆకులు కిందికి, ఆకులు కొమ్మలు కలిగి ఒక వృక్షం ఉన్నది, వేళ్ళు పైకి ఉన్నది. దీని యొక్క అశ్వత్థామ వృక్షం ఒకటి ఉందని చెప్పాడు. ఈ వృక్షం ఎరిగిన వాడే వేద విధుడని తెలుసుకో అంటున్నాడు. వేళ్ళు పైకి, కొమ్మలు దిగువకు ఉన్నది, వేదము వాకాలై ఆకులు కలది, నాశనం లేని అయిన అశ్వత్థామ వృక్షం ఒకటి ఉన్నదని చెప్పాడు. ఆ వృక్షాన్ని ఎరిగిన వాడే వేద విధుడని తెలుసుకో. దీని కొమ్మలు సత్వరజోస్తమ గుణాల వల్ల విస్తరించి ఇంద్రియార్థాలై చిగుళ్ళు కలిగి క్రిందికి మీదికి వ్యాపించి ఉన్నాయి. కానీ మనుష్య లోకంలో సకామ కర్మలచే బద్దులై దిగువకు పోయే వేళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూసుకుందాం, దీన్ని చూద్దాము. ఇప్పుడు ఈ చెట్టు వెనుక కంప్లీట్ ఏదైతే పరమాత్మ చెప్పిండో, ఈ చెట్టు వెనుక కంప్లీట్ ఆత్మజ్ఞానం ఉన్నది. వేళ్ళు పైకి అంటే మొట్టమొదటి ఉన్నది పరమాత్మ. విశ్వానికి అన్నిటికీ ఫౌండేషన్ పరమాత్మ. ఆ పరమాత్మనే ఆ వేళ్ళు, కొమ్మలు, ఆకులు. కొమ్మలేంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, త్రిగుణాత్మకమైన మాయ విశ్వం. త్రిగుణాత్మక మాయనే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడు అన్నట్టు త్రిగుణాత్మకమైన అవి కొమ్మలు. ఆకులేంటి? ఆకులంటే ఇక ఈ భౌతిక పంచభూతములు, దేవతలు ప్లస్ పంచభూతములు, వీటికి ఆకాశము, వాయువు, తేజము, జలము, పృథ్వీ, 5 పంచభూతములు, దేవతలు. ఇవన్నీ దేవతలేమో ఇంద్రియాలు, పంచభూతములేమో ఈ స్థూల దేహము, దేవతలు, త్రిమూర్తులేమో ఈ సూక్ష్మదేహం, ఈ బాడీకి సంబంధించింది. ప్లస్ ఈ ప్రపంచానికి ఉన్నది పరమాత్మ. ప్రపంచానికి మొత్తం ఫౌండేషన్ ఏమో ఈ వృక్ష ఫౌండేషన్ ఏమో వేళ్ళు, ఆయన నుంచి వచ్చినాయి. ఆయనేమో ఫౌండేషనే వేళ్ళు పరమాత్మ. ప్లస్ ఆయన నుంచి వచ్చినది త్రిగుణాన్విత మాయ ఏమున్నదో తమోగుణం, రజోగుణం, సత్వగుణం, ఈ మూడు ఉన్నాయి. వాటితోని పంచీకృతం చెందింది, పంచీకృతం చెంది మనసు, బుద్ధు, అహంకారం ఏర్పడ్డాయి. ఇవేమో సూక్ష్మదేహానికి సంబంధించినవి. మళ్ళీ దేవతలు వచ్చారు. దేవతల నుంచి ఏమొచ్చినాయి? ఇంద్రియాలు వచ్చినాయి. మళ్ళీ పంచభూతాలు వచ్చినాయి. పంచభూతాల నుంచి ఏమొచ్చింది? పంచీకరణం చెంది పంచభౌతికమైన ఈ స్థూల దేహం, ఆకాశము, వాయువు, తేజము, జలము, పృథ్వీ, 5 పంచభూతాల నుంచి నిర్మితమైంది ఈ మానవ శరీరం. ఈ మానవ శరీరం లోపల మళ్ళీ ఏమున్నది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, పంచతన్మాత్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచభూతాల నుంచి వచ్చినాయి. ఆకాశం యొక్క గుణం శబ్దం, వాయువు యొక్క గుణం స్పర్శ, అగ్ని యొక్క గుణం రూపం, మళ్ళా నీటి యొక్క గుణం రసం, పృథ్వీ యొక్క గుణం గంధం. ఇవే 5 పంచభూతములు, 5 పంచతత్వాలు. పంచభూతముల యొక్క గుణం నుంచి పంచీకరణం చెందినవి పంచగుణములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, 5 పంచతన్మాత్రలు. మళ్ళీ ఈ శరీరం, ఈ 5 పంచభూతములతో శరీరం నిర్మితమైంది. ఈ శరీరంలో ఏమున్నాయి? కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ కర్మేంద్రియాలు 2 కాళ్ళు, 2 చేతులు, ప్లస్ 2 గృహేంద్రియములు, ఈ బాడీ, ఈ శరీరం, ఈ దేహం, ఇవన్నీ కలిపి ఒక 5 కర్మేంద్రియములు ప్లస్ 5 జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు ఏంది? 2 చెవులు, 2 కళ్ళు, ముక్కు, నాలుక ప్లస్ నోరు, నాలుక, ఇవన్నీ వస్తాయి. ఇవేమో చర్మము. 5 జ్ఞానేంద్రియముల కింద చెప్పబడ్డాయి. ఈ జ్ఞానేంద్రియములేమో దేవతా స్వరూపం అన్నట్టు. దేవతల నుంచి అంటే ఈ పంచభూతములు గిట్ట దేవతల కిందకి వస్తాయి, అన్నీ దేవతల కిందకి వచ్చినాయి.
ప్లస్ మళ్ళీ ఈ పంచభూతములతో పంచీకరణం చెంది ఈ స్థూల దేహం ఏర్పడ్డది. దాని లోపల దేవతలేమో ఇంద్రియాల రూపంలో ఉన్నారు, ఇంద్రియాల స్వరూపమై వెలుగొందినాయి. ప్లస్ త్రిగుణాత్మకమైన మాయ నుంచి ఏమొచ్చినాయి, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఇవి త్రిగుణాన్విత మాయ నుంచి ఏర్పడ్డాయి అన్నట్టు. అంటే ఇవేమో సూక్ష్మదేహానికి సంబంధించింది. ఈ సూక్ష్మదేహము మనసు, బుద్ధి, అహంకారమేమో సూక్ష్మదేహము, ఇంద్రియాలు మనసు, బుద్ధి, అహంకారం సూక్ష్మదేహము, ప్లస్ పంచభూతాలు, పంచతన్మాత్రాలు, కర్మేంద్రియాలు టోటల్ ఈ శరీరానికి సంబంధించినవి, ఈ భౌతిక దేహం అన్నట్టు. ఆ సూక్ష్మదేహము ఈ స్థూల దేహంలో వచ్చి నివసిస్తుంది అన్నట్టు. అంటే అదేమో సూక్ష్మదేహం కనిపించదు, తేజస్సుకు సంబంధించింది. ప్లస్ దాని నుంచి సూక్ష్మము, అది ఏమో సూక్ష్మం నుంచి సూక్ష్మమేమో ఈ స్థూల దేహం లోపల నివసిస్తుంది. అంటే అని త్రిగుణాత్మకమైన మాయ నుంచి, త్రిమూర్తుల నుంచి పంచీకరణం చెంది మనసు, బుద్ధి, అహంకారం ఏడి సూక్ష్మదేహం ఏర్పడ్డది. ఆ సూక్ష్మదేహం వచ్చి ఈ స్థూల దేహం లోపల, దీని లోపల నివసిస్తుంది. దీనికి స్థూల దేహము పంచభూతాల నుంచి ఏర్పడే జడం అన్నట్టు. దీనికి ఎటువంటి కదలిక లేదు. ఆ కదలిక రావడానికి అది వచ్చి ఉంటేనే కదలిక వచ్చింది అన్నట్టు. నిజానికి ఆ సూక్ష్మానికి గిట కదలిక లేదు. అది గిట పరమాత్మ యొక్క వెలుగు, చైతన్యము, ఆత్మతోనే ప్రకాశిస్తున్నది. అంటే ఈ వేళ్ళు అనేది చెట్టు, అశ్వత్థ వృక్షం అనేది ఈ స్థూల సూక్ష్మాలకు ఆకులు, కొమ్మలేమో ఇంద్రియాలు, ఆకులేమో ఇంద్రియాలు, కొమ్మలేమో 3 గుణాలు, తమోగుణం, రజోగుణం, సత్వగుణము, అవి త్రిగుణాత్మకమైన మాయ. ఇంద్రియాలేమో ఈ ఆకులేమో ఇంద్రియాలు ప్లస్ ఈ స్థూల దేహం కిందికి వస్తుంది. పంచభూతాలు ఇంద్రియాల కిందికి, స్థూల దేహం కిందికి వస్తుంది. సూక్ష్మదేహమేమో మనసు, బుద్ధి, అహంకారము త్రిమూర్తులకైనా సంబంధించిన కొమ్మల కింద వచ్చినాయి. దీని వేళ్ళేమో పరమాత్మ యొక్క చైతన్యమే వేళ్ళు అన్నట్టు. ఇవి రెండిటికి ఆధారము, ఈ రెండిటికి జీవస్వరూపం అన్నట్టు. ఇవి కంప్లీటు రెండిటి వెనుక ఆత్మజ్ఞానం ఏమన్నా చూడు. వేళ్ళు పైకి, కొమ్మలు దివకు ఉన్నది, వేదము కాలై ఆకులు గలది, నాశనం లేనిది అయిన అశ్వత్థామ వృక్షం ఉండదని చెప్పబడుతుంది. ఈ వృక్షాన్ని ఎరిగిన వాడే వేద విధుడని తెలుసుకోన్నాడు. మళ్ళీ దీని కొమ్మలు సత్వరజోగుణాల వల్ల విస్తరించి ఇంద్రియాలార్తాయి, చిగుళ్ళు కలిగి క్రిందికి మీద వ్యాపించి ఉన్నాయి. కానీ మనుష్యలోకంలో సకామ కర్మలచే బద్దులై దీవకపోయే వేళ్ళు కూడా ఉన్నాయి. ఈ సంసారంలో ఉండే ప్రాణులు పైన వివరించిన వృక్షం యొక్క స్వరూపం తెలుసుకోలేరు. అది మధ్యాంతరములు లేకుండా బాగా వేళ్ళు నాటుకొని ఉన్న ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యంతోనే ఛేదించాలి. చూడు, పరమాత్మ మొట్టమొదట ఒకటే ఉన్నాడు. ఆ పరమాత్మ నుంచే త్రిగుణాన్వితమైన మాయ వచ్చింది, త్రిమూర్తులు ఏర్పడ్డారు. మళ్ళా త్రిమూర్తుల నుంచి దేవతలు వచ్చారు, దేవతల నుంచి మానవులు వచ్చారు. మానవులు, పశుపక్షాదులు, పితృదేవతలు, భూతగణాలు ఇవన్నీ వచ్చేసినాయి. మానవులు, భూతగణాలు, పితృదేవతలు, దేవతలు, త్రిమూర్తులు, ఇదంతా మాయని. ఇదంతా ఒక విశ్వం లోపల ఇన్ని రకాలు ఉన్నాయి అన్నట్టు. అంటే మొట్టమొదటి ఉన్నది పరమాత్మ నుంచి వచ్చినది త్రిగుణాత్మకమైన మాయ, త్రిమూర్తులు, సృష్టి, స్థితి, లయం, త్రిమూర్తులు. వాళ్ళ నుంచి ఏర్పడినాయి, త్రిమూర్తుల నుంచి పంచీకరణం చెందినాయి. ఈ దేహము ఎట్లా ఏర్పడిందంటే వాళ్ళ నుంచి ఏర్పడింది, త్రిమూర్తుల నుంచి. ఇదే మాయ అంటారు అన్నట్టు. భౌతిక ప్రకృతి, పరప్రకృతి రెండు ఉన్నాయి. భౌతిక ప్రకృతి ఏమో ఈ పంచభూతముల నుంచి ఏర్పడింది, అంటే దేవతలకు సంబంధించింది. పంచభూతాలు అంటే ఆకాశము, వాయువు, తేజము, జలము, 5 పంచభూతాలతోని నిర్మితమైంది ఈ పంచభౌతికమైన దేహము. మళ్ళా దీని లోపల శబ్ద, స్పర్శ, రూపరసగంధ పంచతన్మాత్రలు ఉన్నాయి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్లస్ టోటల్ అన్ని కలిసి పంచభూతాలు, పంచతన్మాత్రలు, కర్మేంద్రియాలు, టోటల్ అన్ని కలిసి 20. ఇంద్రియాలేమో దేవతలకు సంబంధించినవి. ప్లస్ మళ్ళా మనసు, బుద్ధి, అహంకారమేమో త్రిగుణాన్వితమైన మాయ నుంచి పంచీకరణం చెంది మనసు, బుద్ధి, అహంకారం ఏర్పడింది. అవేమో సూక్ష్మానికి సంబంధించింది. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారమే సూక్ష్మదేహంతో ఏర్పడ్డాయి. అవేమో తేజస్సుకు సంబంధించింది అన్నట్టు. ఈ స్థూల దేహంలో ఆ సూక్ష్మదేహం వచ్చి నివసిస్తుంది అన్నట్టు. ఇదేమో స్థూలదేహము ఒక పాత్ర లాంటిది. ఇప్పుడు దీన్ని స్థూలదేహంతో శబ్ద, స్పర్శ, రూపరసగంధ 5 పంచతన్మాత్రలు ఆ సూక్ష్మదేహము అనుభవిస్తుంది. ఈ సూక్ష్మదేహానికి ఆధారం ఏంది? పరమాత్మ యొక్క చైతన్యం. ఆ పరమాత్మ యొక్క చైతన్యం ఎట్లుందంటే ఒక సాక్షి భావంతో విశ్వమంతున్నది, అన్నిటి లోపల ఉన్నది, అన్ని అంటకుంటున్నది. వీటికి చైతన్య స్వరూపము, జీవస్వరూపము అదే అన్నట్టు. ఈ స్థూలదేహం లోపల, సూక్ష్మదేహం లోపల ఆత్మగా భాషిస్తున్నది. అహంకారకు కానీ, బుద్ధికి కానీ, మనసుకు కానీ, ఇంద్రియాలకు కానీ, ఈ స్థూల దేహానికి కానీ అన్నిటికీ జీవస్వరూపం. ఈ స్థూల సూక్ష్మాలకే
జీవస్వరూపము పరమాత్మ యొక్క వెలుగు. అదేవిధంగా త్రిమూర్తుల గీట జీవస్వరూపము ఆ పరమాత్మ యొక్క వెలిగే, దేవతలకు జీవస్వరూపము ఆ పరమాత్మ యొక్క వెలిగే. విశ్వంలో ఎంత మటుకు జీవస్వరూపం ఉన్నదో అన్నిటికీ ఆ పరమాత్మ యొక్క వెలిగే. ఆ వెలిగే అశ్వత్థామ వృక్షం అన్నాడు. వేళ్ళు పైకి ఉన్నాయి, ఆకులు కొమ్ములేమో కిందికి ఉన్నాయి అని అంటే ఉల్టా ఉన్నది అన్నట్టు ఈ ప్రపంచంలో చెట్టు. మనం చెట్లు ఏమవుతాయి, భూమి నుంచి పైకి వస్తాయి. ఇక్కడ చూస్తున్నాం ఈ భౌతిక ప్రపంచంలో. ఈ విశ్వం ఎట్లున్నది, అక్కడి నుంచి ఇక్కడ. ఇప్పుడు మనం భూమి నుంచి చూస్తే ఆకాశం ఉన్నదా లేదా, ఆకాశం కనిపిస్తున్నది, ప్లస్ మళ్ళీ సూర్యచంద్రులు కనిపిస్తున్నారు ఎక్కడ చూసినాక. అంటే మనం ఇక్కడ నుంచి చూస్తే అక్కడ కనిపిస్తుంది, అదేమో పరమాత్మ చెప్పిందేమో అక్కడి నుంచి చెప్పిండు. వేళ్ళు మీదికి కొమ్మలు ఆకులు కిందికి అని చెప్పిండు. అదే అది ఎరిగిన వాడు వేద విధుడు అన్నాడు. ఏంటి వేదము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదం, 4 వేదాలు తయారు చేసింది ఈ భౌతిక ప్రపంచం లోపల జీవులు తెలుసుకోవడానికి. అందులోపల కొంచెం ఈ ఆత్మజ్ఞానము వీటికి సంబంధించింది, శరీరంకి సంబంధించింది, అన్నిటికీ స్థూల సూక్ష్మాలకు సంబంధించి జ్ఞానం ఉన్నదన్నట్టు. దాని గురించి తెలిసిందంటే దీని యొక్క ఈ 2 శ్లోకాల యొక్క తత్వం ఎవరిదైతే తెలుసుకోరో వాళ్ళు వేద విధులు అవుతున్నారు. అంటే కంప్లీట్ ఈ యొక్క శ్లోకంలోనే ఆత్మజ్ఞానం ఉన్నది. పరమాత్మ అంటే ఏంది, త్రిగుణాత్మకమైన మాయ అంటే ఏంది, ఈ పాంచభౌతికమైన దేహం ఏంటి, మానవులు అంటే ఏంది, పశుపక్షాదులు అంటే ఏంది, దేవతలు ఏంటి, ఇవన్నీ చెప్పబడ్డాయి అన్నట్టు ఇలా దీనికి సంబంధించింది. ఒకటి మళ్ళీ మనం దీని నుంచి బయటపడాలంటే ఎట్లా, ఇప్పుడు ప్రపంచంలోకి వచ్చిండు మానవుడు, శరీరమే నేను అంటున్నాడు. ఈయనకి ఏం తెలియదు పాపం. ఈ దేహమేనప్పుడు ఏమంటాడు, ఇంద్రియాలతో చూస్తున్నాడు. లోపల మనసు ఉన్నది తెలియదు, బుద్ధి ఉన్నది తెలియదు, అహంకారం ఉన్నది తెలియదు, చిత్తం ఉన్నదే, అవి ఎట్లా పనిచేస్తున్నాయి కూడా తెలియదు. శరీరంతో ఉన్నాడు, ఆకలి అయితే ఆహారం పొట్టలేస్తున్నాడు, జీర్ణమవుతున్నది, మళ్ళీ అన్నీ తమ పనులు నడుస్తున్నాయి. ఈయనకు ఖాళీ భోజనం, కష్టపడము, పని చేసుకోవడము, డబ్బు సంపాదించుకోవడము, ఆహార పదార్థాలు తెచ్చుకోవడము, వంట చేసుకోవడము, దీని లోపల పొట్టలేయడమే తెలుసు. ఆటోమేటిక్ జీర్ణమవుతుంది, ఈ ప్రకృతి పరంగానే నడుస్తుంది. త్రిగుణాత్మకమైన ఏదైతే మహాతత్వం ఉందో, దేవతలు ఉన్నాడో దాని ప్రకారమే శరీరాంతం పనిచేస్తున్నది. నువ్వు చేసే పదార్థాలు గిట పరమాత్మ జఠరాగ్ని రూపం నుండి జీర్ణం చేసి బాడీకి అన్నిటికీ విటమిన్స్ ఇస్తున్నాడు. ప్లస్ మళ్ళీ 2,72,000 నాడులు ఉన్నాయి బాడీ లోపల. ఒక్కొక్క నాడి మీద దేవతలంతా యానం చేస్తారు ఈ శరీరం నడవడానికి. వాళ్ళందరికీ మళ్ళీ విటమిన్ రూపంలో, అవిష్ రూపంలో ఈ బాడీ లోపల పరమాత్మ అవిష్ రూపంలో, విటమిన్ రూపంలో అందిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ శరీరము ఎట్లా తయారైందంటే, శరీరము ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుడు. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఇంజనీర్ ఉంటాడు. ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక కార్ తయారు చేస్తాడు. కార్ తయారు చేస్తే ఆ కార్ లోపల తాను ఎక్కి తిరుగుతాడు, మార్కెట్లో అమ్ముకొని డబ్బులు వస్తాయి. పరమాత్మ గిట్ట అట్నే తయారు చేసిండు ఈ ప్రపంచం. పరమాత్మకు ఈ ప్రపంచం అనేది ఒక విలాసం అన్నట్టు. ఈ మహత్తత్వం మొత్తం తయారు చేసి ఫస్ట్ త్రిగుణాత్మకమైన మాయం తయారు చేసిండు, త్రిమూర్తులను సృష్టి స్థితి లయం త్రిమూర్తులను తయారు చేసిండు, తర్వాత దేవతలను తయారు చేసిండు, తర్వాత ఇక పితృదేవతలు, మళ్ళీ భూతగణాలు ఇవన్నీ ఉన్నాయి, తర్వాత మానవులు, పశుపక్షాదులు ఇవన్నీ తయారు చేసిండు. ఆ త్రిమూర్తుల నుంచి పంచీకరణం చెందినయే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం అన్నట్టు. మళ్ళీ దేవతల నుంచి పంచీకరణం చెందినేమో ఇంద్రియాలు. ఈ పంచభూతాలతో ఏర్పడిందేమో ఈ భౌతిక దేహం అన్నట్టు. ఈ భౌతిక దేహం అనేది ఒక కాలంలో ఉంటుంది, మరొక కాలంలో అదృశ్యమవుతుంది. ఇది ఏది స్థిరంగా ఉండదు అన్నట్టు. అంటే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఈ ఈ భౌతిక ప్రకృతి ప్లస్ ఈ పరప్రకృతి ఈ 2 మాయ అన్నట్టు. ఈ ఏదైతే సూక్ష్మానికి సంబంధించిందో దేవతా స్వరూపము, తేజస్సుకు సంబంధించి ఈ సూక్ష్మదేహము దీని లోపల వచ్చి నివసిస్తుంది అన్నట్టు. ఆ సూక్ష్మదేహంతోనే ఈ పాంచభౌతికమైన దేహం నడుస్తున్నది. సూక్ష్మదేహంలో ఏమున్నది, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి, ఈ స్థూల దేహం నుండి కళ్ళతో చూస్తున్నాయి రూపము, మళ్ళీ చెవులతో శ్రవణం చేస్తున్నాయి శబ్దము, మళ్ళీ జివ్వ స్పర్శ, నాలుకతో జివ్వ స్పర్శ, రసం, దానికి రుచి చూస్తున్నాయి. అవి ఏం రసం అంటే పానీయాలు. నాలుకనేమో జివ్వ రుచి చూస్తుంది, చర్మనేమో స్పర్శ గుర్తిస్తుంది అన్నట్టు. ఇక శబ్దం, ఆకాశం నుంచి ఏమో శబ్దం శ్రవణం కిందకి వస్తుంది. మళ్ళీ కళ్ళేమో తేజస్సుకు సంబంధించినవి రూపం చూస్తున్నాయి. మళ్ళీ వాయువు నుంచి వచ్చిందేమో స్పర్శ అనేది టచ్, ఇక్కడ జరిగింది, మెత్తగా ఉంది, ఇది కొంచెం గట్టిగా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటున్నాం అన్నమాట స్పర్శ ద్వారా. మళ్ళీ జీవ ద్వారానేమో ఋషులు తెలుసుకుంటున్నాం, రసానికి గంధమేమో ఆహార పదార్థాలు. ఈ 5 అనుభవిస్తున్నాయి అన్నట్టు. ఈ 5 ఏంది, ప్లస్ మళ్ళీ నీకు ఉంటుంది, ఇక్కడ దేవతలకు ఉంటుంది, మళ్ళీ త్రిమూర్తులకు ఉంటుంది. ఇవన్నీ ఒక చైన్ లాగా ఒకరికొకరు ముడేసినాయి అన్నట్టు. దేవతలేమో ఎప్పుడు నిత్య యవ్వనముతోనే ఉంటారు, వాళ్ళకు దివ్య శరీరాలు ధరించి ఉంటారు అన్నట్టు.
వాళ్ళకు మరణం లేదు, ఏ దుఃఖం లేదు, అమృత స్వరూపులు అన్నట్టు. అమృతం ఎక్కడి నుంచి అంటుంది? అందరి దేహాల నుంచి అమృతం అందింది. అందరి దేహాల లోపల పరమాత్మ నుండి జఠరాగ్ని రూపం నుండి వారు తినే ఆహార పదార్థాలు జీర్ణం చేసి అవిష్య రూపంలో దేవతలకు అద్విష్య రూపంలో అందిస్తున్నాడు. ప్లస్ మళ్ళీ బాడీ లోపల విటమిన్ రూపాలను అందురు. ఆ దేవతలేమో ఆ విటమిన్స్ అన్ని తీసుకొని ఒక్కొక్క నాడి మీద యానం చేసి శరీరానికి పుష్టి ఇస్తున్నారు. మళ్ళా త్రిమూర్తులు గిట్ట ఉన్నారు, త్రిముణాత్మకమైన అన్ని 3 పురాలు, అంటే 3 పురాలు మనసు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనసు ఏం చేస్తున్నది? ఇంద్రియాలతోని బయట ప్రపంచ శబ్ద స్పర్శ రూపరసగంధాలను గ్రహించి మనసుకు అందిస్తుంది. మనసు ద్వారా ఇవన్నీ కదులుతున్నాయి. ఇప్పుడు వాయువు లోపలికి పోతుంది, స్పర్శ ద్వారా మనసు కలుస్తుంది, ప్లస్ దాని ద్వారా బుద్ధి ఉన్నది, ఇది చెయ్యాలన్నా చేయొద్దా. ఇప్పుడు కార్లు ఎక్కువంటే ఎక్కాలి, ఇడికి పోవాలంటే పోవాలి, ఎక్కాలన్నా వద్దు బుద్ధి నిర్ణయిస్తుంది. మనసు అడుగుతుంది కారు వచ్చింది ఎక్కుదామా ఎక్కువద్దా అంటే మనసు చెప్తే బుద్ధి ఎక్కుమంటే ఎక్కుతుంది, ఎక్కువద్దా అంటే రైట్ రాంగ్ జాగ్రత్త అవస్థలు నిర్ణయించే శక్తి బుద్ధికి ఉందన్నట్టు. అంటే మనసుకు అంత పర్ఫెక్ట్గా లేదు, ఇంద్రియాలతో గ్రహించి మనసు బుద్ధికి అందిస్తుంది. బుద్ధి దాని ఇక్కడ లోపల ఇంకోటి అహంకారం ఉంది. ఈ అహంకారం ఏమో ఎప్పుడు నేను అనిపిస్తుంటుంది అన్నట్టు. ఇవేమో లోపల ఉండే మనసు, బుద్ధి, అహంకారం ఇవేమో ఈ విధంగా పనిచేస్తున్నాయి. అంటే ఈ బాడీని మొత్తము నిర్ణయించి నడిపించడానికి పనిచేస్తున్నాయి. మళ్ళీ పంచభూతాలు గిట్ట శబ్ద స్పర్శ రూపరసగంధ ఇవన్నీ భోగాలే అన్నట్టు. వాయువు లోపల పోతుంది ప్రాణపై. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, జ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం, ఇవి గిట్ట 5 ఉన్నాయి అన్నట్టు. ఇవి 5 గిట్ట ఈ బాడీకి సంబంధించి. అన్నమయ కోశం అంటే శరీరం, అన్నగత ప్రాణ, అన్నం ద్వారానే శరీరం నిలుస్తుంది. కానీ నువ్వు అన్నం భుజించినావు, జఠరాగ్ని రూపం నుండి పరమాత్మ జీర్ణం చేసిండు శరీరానికి విటమిన్స్ దాంతోనే శరీరంలో. ప్రాణమయ కోశం వాయువు లోపలికి పోతుంది, బయటకు వస్తుంది, వాయువు లోపలికి పోతుంది, లోపలికి వస్తుంది. వాయువు 4 రకాలు ఉన్నది ఇక్కడ. వాయువు అనేది వాయువు శ్వాస నుండి ఏం చేస్తుంది? మనం వాయువు శ్వాస తీసుకున్నాం, చెట్లేమో మనకు ఆక్సిజన్ ఇస్తున్నాం, మనమేమో కార్బన్ డైఆక్సైడ్ ఏమో వాటికి ఆహారము, మనకేమో ప్రాణవాయువు ఆహారం అన్నట్టు. ఇక్కడ ఆ చెట్ల నుంచి వచ్చేది ఏదైతే ప్రాణవాయువు ఆక్సిజన్ ఉందో మనకు ఆహారం. ఈ ప్రకృతికి శరీరానికి ఒకటి లింక్ ఉన్నాయి అన్నట్టు. అట్లా ఇప్పుడు మనమేమో శ్వాస తీసుకుంటున్నాం కదా, శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ పోతుంది లోపలికి. ఆక్సిజన్ పోయినప్పుడు ఏం చేస్తుంది? అది 2,72,000 నాడుల మీద వాయువు ప్రయాణం చేస్తుంది, దాని వల్లనే కదిలికి వస్తుంది. మళ్ళీ తినే ఆహార పదార్థాలు గిట్ట జఠరాగ్ని రూపంలో ఉండి మళ్ళీ లోపల జీర్ణమైన ఆహారాలు బయటకు పోవాలంటే ప్రాణ ఉదాన వాయువులు లోపల అపాన ప్రాణవాయువు ఉంటుందని. అపాన వాయువు ఏమో కిందికి దోషేస్తుంది, మలం రూపంలో మూత్రం రూపంలో బయటకు వస్తున్నాయి. మళ్ళీ ఉదాన రూపంలోనేమో మీదికి వస్తుంది వాయువు, మీదికి వచ్చి నాసిక నుంచి బయటకు వచ్చి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ చెట్లకు ఆహారం అవుతుంది అన్నట్టు ఆ వాయువు. ఒక వాయువు ఏమో ఆక్సిజన్ రూపంలో లోపలికి పోతుంది, ఇంకొక వాయువు ఏమో కార్బన్ డైఆక్సైడ్ రూపంలోనేమో బయటకు వస్తుంది. మళ్ళీ ప్రాణ అపాననేమో లోపల ఉండి అవి మలమూత్రాలనేమో బయటకు విసర్జింపజేస్తున్నాయి అన్నట్టు మనం తినే ఆహార. అంటే ఇక్కడ వాయువు గిట్ట ఈ విధంగా పనిచేస్తుంది. ఇది అన్నమయ కోశం వచ్చింది, ఇప్పుడు ప్రాణమయ కోశం వచ్చింది. 2 మనోమయ కోశం. మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాల ద్వారా గ్రహించినవన్నీ ఇప్పుడు ఇంద్రియాలు ఉంటాయి, కళ్ళు చూసినాయి. మరి ఇప్పుడు కళ్ళు చూసినప్పుడు ఆ రూపం బాగుంది, ఇట్లున్నది అట్లుంది అంటే మనసు చూస్తుంది. మనసు ఏం చేస్తుంది? బుద్ధికి అందదు. అది మనం తీసుకోవద్దా అంటే బుద్ధి మంచిగా ఉంటే తీసుకో, లేకుంటే తీసుకోవద్దు అని చెప్తుంది. దాని ప్రకారం ఇవన్నీ నడుస్తున్నాయి అన్నట్టు. ఇంద్రియాలు కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ, శబ్దాలు, నాలుక కానీ, ఋషులు కానీ, స్పర్శ కానీ ఇవన్నీ లోపల ఉండి మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ అనుభవిస్తున్నాయి అన్నట్టు. ఇంద్రియాల నుంచి గ్రహించినాయి. ఇప్పుడు మనోమయ కోశం వచ్చింది, ఆనందమయ కోశం. బుద్ధి అన్నట్టు ఇప్పుడు రైట్ రాంగ్ చెప్పిన చూడు, నిర్ణయించే శక్తి. ఇది జ్ఞానం అన్నట్టు. ఇది విజ్ఞానమయ కోశం అంటారు. ఇంకోటి ఆనందమయ కోశం అంటే నువ్వు గాఢ నిద్రపోయినావు, సుషుప్తి అవస్థలో ఏం తెలిసి రాలేదు నీకు, శరీరం తెలియదు, బుద్ధి తెలియదు, ఏం తెలియదు, అది ఆనందమయ కోశం అంటారు. అంటే అది అహంకారానికి దీనికి సంబంధించింది. ఇప్పుడు బుద్ధిని మనసును ఇంద్రియాలను వీటన్నిటిని కప్పిపెట్టేసి నిద్రపుచ్చేస్తుంది అన్నట్టు. గాఢ నిద్రలకు పోయినప్పుడు సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర అంటారు. అహంకారం అదే, అహంకారమే సుషుప్తి అవస్థ అన్నాడు. ఇప్పుడు మనసు ఏమో స్వప్నావస్థ, బుద్ధి ఏమో జాగ్రత్త అవస్థ, అహంకారమేమో సుషుప్తి అవస్థ అన్నట్టు, గాఢ నిద్ర. ఈ మూడు అవస్థలు ఉన్నాయి. ఇంకోటి తూర్యావస్థ అంటే పరమాత్మ, వీటికి సంబంధం లేదు. అదేమో దాని చైతన్యంతోనే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. సుషుప్తి అవస్థలకు గాఢ నిద్ర పోయినప్పుడు నీ ఇంద్రియాలు తెలియదు, నీ దేహము తెలియదు, ఏమి తెలియదు, అక్కడ ఆనందంగా ఉంటావు. మళ్ళీ జాగ్రత్త అవస్థలకు వస్తావు. జాగ్రత్త అవస్థలకు వచ్చినప్పుడు నీ బుద్ధి, మనసు, ఇంద్రియాలన్నీ
పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఇది రైటు, ఇది రాంగు, ఇది రైటు, ఇది రాంగు అనే నిర్ణయం తీసుకొని శక్తి ఉన్నది. దేహం పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, అహంకారం పనిచేస్తున్నాయి. శరీరంతో నువ్వెన్నో కర్మలు చేస్తున్నావు అన్నట్టు. ఇది ఇప్పుడు అన్నమయ కోశం వచ్చింది, ప్రాణమయ కోశం వచ్చింది, మనోమయ కోశం వచ్చింది, విజ్ఞానమయ కోశం వచ్చింది, ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశం అనేది ఇది ఒకటి అహంకారానికే చెప్పారు. అహంకారానికి గాఢ నిద్రకే చెప్పాడు. గాఢ నిద్రకు గంట గిట దీనికంటే అన్నంగా గిట ఇంకో ఆనందమయం ఉన్నది. ఆనందమయ కోశం అంటే లోపల ఆత్మగిట వస్తుంది. ప్లస్ ఈ నిద్రకే కాకుండా గిట ఆత్మగిట. ఆత్మ ఎప్పుడు ఆనందమే అన్నట్టు. ఆత్మ అనేది పరమాత్మ యొక్క వెలుగు. వీటన్నిటికీ సాక్షిగా ఉన్నది. బుద్ధికి, మనసుకు, ఇంద్రియాలన్నిటికీ సాక్షిగా ఉన్నది. అదే వీటన్నిటికీ జీవస్వరూపం. అది గిట ఆనందమే. అది ఎప్పుడు ఆనందం. ఇది ఎప్పుడు నిద్రపోతే మామూలు ఆనందం వచ్చింది, మళ్ళీ జాగ్రత్తగా వస్తే అది పోయింది. మళ్ళీ నిద్రలకు సుషుప్తి అవస్థలకు గాఢ నిద్రపోతే బాడీ ఛార్జ్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, భవ్య ప్రపంచంలో రావాల్సిన కర్మలన్నీ చేస్తావు. అదంతా స్థిరంగా ఉండదు అన్నట్టు. నీకు అదంతా స్థిరమైంది కాదు. ఇక్కడ చైతన్యమేమో ఎప్పుడూ ఆనందమే, అది స్థిరమైనట్టు. యాక్చువల్గా చెప్పాలంటే దీనికి చెప్పాలి. కాకపోతే అక్కడ ఋషులంతా ఆ విధంగా చెప్పారు. దాని ప్రకారమే నేను చెప్పడం జరుగుతున్నది, కొత్తగా ఏం పెట్టడం. నిజానికి ఆనందమయ కోశం అంటే నా దృష్టి లెక్క పెడితే ఆత్మ ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆత్మనే ఆనందమయ. ఇప్పుడు అన్నమయ కోశం అంటే శరీరం, ఇప్పుడు ప్రాణమయ కోశం అంటే వాయువు. ఈ వాయువు పోయి శరీరం ఇప్పుడు కదిలించాలంటేనే వాయువుతోనే సాధ్యమవుతుంది. లేకుంటే ఇప్పుడు శ్వాస ఆగిపోయిందంటే శరీరం కదులుతుందా? కదల. డాక్టర్ వచ్చి ఏమైంది, ఈయన శ్వాస లోపలికి పోతలేదు, శరీరం అయిపోయింది అంటాడు. అంటే ఈ శ్వాస మీదనే ఆక్సిజన్తోనే బాడీ అంతా కదులుతుంది. అంటే ఇది పోయినా నీ మనసు ఉన్నది, బుద్ధి ఉన్నది, అహంకారం ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి. ఆ సూక్ష్మదేహానికి సంబంధించింది. అది అన్నీ పనిచేస్తుంది. అది ఏంటంటే ఆత్మతో పనిచేస్తుంది. ఆత్మ వీటన్నిటికీ సాక్షిభావంతో అది ఎప్పుడూ ఆనందమయ్యాడు. అది నిత్య సుఖి, నిత్యభోగి, నిత్యానందమయ్యాడు. దానికి దుఃఖం లేదు, మరణం లేదు. ఈ స్థూల సూక్ష్మాలు రెండు ఒక కాలం నుండి మరొక కాలంలో అదృశ్యమవుతాయి. ఇప్పుడు స్థూల దేహం ఉన్నది కదా, పాంచభౌతికమైన దేహము. ఇది ఒక కాలంలో ఉంటుంది, మరొక కాలంలో అదృశ్యమవుతుంది. ఇది ఎక్కువ కాలం ఉండదు. ఇది ఒక 100 సంవత్సరాల ఆయుర్దాయం. 100 సంవత్సరాలు అంటే ఇవాళ ప్రపంచ కాలంలో ఎవరు 100 సంవత్సరాలు బతుకు? 50 బతుకోవచ్చు, 20 బతుకోవచ్చు, 40 బతుకోవచ్చు, 80 బతుకోవచ్చు. ఎక్కువ కాలము ఉంటే శరీరం వాళ్ళు కాపాడుకున్న తీరుగా ఉంటుంది. ఇది మాత్రం పంచభౌతికమైన ఉండదు. దీని లోపల సూక్ష్మదేహం ఉంటుంది. దీన్ని స్థూల దేహాన్ని గాఢ నిద్రలకు తీసుకుపోతారు. మళ్ళీ దీని నుంచి సూక్ష్మదేహాన్ని తీసేస్తారు. దాని బడి ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఉంటుంది. మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. మళ్ళీ పిండ రూపంలో ప్రవేశించి చిన్న పిల్లోడు, యవ్వనము, కౌమారదశ ఇట్లా అక్కడ మళ్ళీ జ్ఞానం అంతా తెలుసుకుంటాడు. ఇక్కడ పని చేయడము, అది చేయడం, ఇది చేయడం అని చేస్తాడు. మైండ్ వైట్ పేపర్ అవుతుంది, బుద్ధి వైట్ పేపర్ అవుతుంది, అహంకారం వైట్ పేపర్. ఏం తెలిసిరాదు. మళ్ళీ ఆయన శాశ్వతానందం పొందాలంటే ఇటువంటి భగవద్గీత, ఉపనిషత్తుల జ్ఞానము, ఇదంతా ఆత్మజ్ఞానం తెలుసుకోవాల్సి వస్తుంది. తెలుసుకొని సాధనలు చేసి దానికి శాశ్వతానందం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. లేకుంటే ఈ ప్రపంచంలోనే తిరగడం జరుగుతుంటుంది అన్నట్టు. ఇప్పుడు నిజానికి ఆత్మనే ఆనందం అన్నట్టు. అది ఎప్పుడు నిత్య సుఖి, నిత్యభోగి, ఆనందం అన్నట్టు. ఇగో దీని వెనుక ఈ వేళ్ళు పైకి, ఆకులు కొమ్మలు కిందికి ఉన్నది అశ్వత్థామ ఒక వృక్షం ఉన్నదంటే దీని వెనుక ఒక్క బిట్ వెనుక ఇంత ఆత్మజ్ఞానం చెప్పడం జరిగింది అన్నట్టు. అంటే దేవతల కాడికి, త్రిమూర్తుల కాడికే మొదలు పెడితే, దేవతల కాడికే మొదలు పెడితే, పితృదేవతల కాడికి, భూతగణాల కాడికి మొదలుపెడితే, మానవుల కాడికి మొదలుపెడితే, ఈ దేహాల కాడికి మొదలు పెడితే ఇవన్నీ చెప్పడం జరిగింది. స్థూల దేహం అంటే ఏంది, సూక్ష్మదేహం అంటే ఏంది, మళ్ళీ అవి ఏ విధంగా తయారైన వివరణ ఒక్క బిట్ వెనుక ఇంత పెద్ద ఆత్మజ్ఞానం ఉన్నది. ఇదంతా జ్ఞానం అన్నట్టు. ఇంకోటి ఏం చెప్తుండే అంటే సంసారంలో ఉండే ప్రాణులు పైన వివరించిన వృక్షం యొక్క స్వరూపం తెలుసుకోలేరు. అది మధ్యాంతరాలు లేకుండా బాగా వేళ్ళు నాటుకొని ఉన్న ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యంతోనే ఛేదించారు. చూసినావా, ప్రతి మనిషి ఏమైందంటే శరీరమే నిత్యం అనే భావన కలిగి ప్రపంచంలో తిరుగుతున్నాడు. తిరిగి ఏం చేస్తున్నాడు, శబ్ద స్పర్శ రూప రసగంధం పంచతన్మాత్రాలను అనుభవిస్తున్నాడు. యవ్వనం వచ్చినాక ఇంట్లో మళ్ళీ ఇప్పుడు యవ్వనం వచ్చినాక ఏం చేస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఆయనకు భార్య వస్తుంది, ఆయనకు పిల్లలు వస్తారు. పిల్లలను పెంచి పెద్ద చేయాలంటే భావ్య ప్రపంచంలో ఎన్నో కర్మలు చేస్తున్నాడు. దాని గురించి డబ్బు ఎంతో కొంత సంపాదించుకుంటున్నాడు, భార్య పిల్లలను పోషించుకుంటూ ఇదే నిత్యం అనే భావనతోనే ఉందంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ పరమాత్మ చెప్పిన దాని గురించి ఏం తెలుస్తారు, ఈ స్థూలదేహమే నేను అనే భావన కలిగి ఉన్నాడు. మరి ఇంకో సూక్ష్మదేహం ఉన్నది, దీనికంటే అతీతమైంది దేవతలు ఉన్నారు, త్రిమూర్తులు ఉన్నారు, ప్లస్ దీనికంటే అతమైంది పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ స్వరూపము నేను, ఆ పరమాత్మ వెలిగే నా లోపల చైతన్య స్వరూపం లోపల ఉన్నది. ఇప్పుడు ఈ స్థూల సూక్ష్మాలకు అదే ప్రాణమును
అని ఉన్నదనే భావనే నీకు తెలియదు. ఎవరు చెప్పాలి? జ్ఞానులు చెప్పాలి. మరి అది తెలుసుకోవాలంటే ఎట్లా చేయాలంటే వైరాగ్యంతో ఛేదించాలంటే వైరాగ్యం ఏంది? ధ్యానం చేయాలి. రెండు కళ్ళు మూసుకొని కూర్చోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, రెండు కళ్ళు మూసుకోవాలి. రెండు కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? నీకు ఈ ప్రపంచం కనిపించేది. ఈ ప్రపంచం కనిపించకపోవడం శబ్దాలు వినబడుతున్నాయి, శబ్దాలను అరిగట్టేసిండు. వాక్ వినబడుతుంది, వాక్ను అరిగట్టేసిండు. శ్వాస లోపల పోతుంది, శ్వాసను గమనించడం మొదలుపెట్టిండు. కళ్ళు చూస్తున్నాయి, కళ్ళును అరిగట్టిండు. శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చున్నాడు. కూర్చుంటే ఏమవుతుందంటే ఇక్కడ నీ లోపల వచ్చే శ్వాసను గమనించే జ్ఞాననేత్రం మీద ఒక దివ్యశక్తి ఓపెన్ అవుతుంది. ఆ దివ్యశక్తి తాడై అంటారు. తాడైతో దివ్యశక్తి పోతే నీ బుద్ధితో నీ లోపల ఉన్న చైతన్యాన్ని దర్శనం. నీ లోపల ఎట్లున్నది? ఈ లోపలున్న అహంకారానికి, బుద్ధికి, మనసుకు, ఇంద్రియాలకు ఒక సాక్షి భావంతో ఉన్నది ఆత్మ. అది విశ్వమంతున్నది, అన్నిటి లోపల అన్నీ అంటుకుంటున్నది. ఆ చైతన్యం ఆత్మనే పరమాత్మని అంట. ఈ దేహంలో ఉంటే ఆత్మ, దేహం దాటితే సర్వాత్మ. దేహంలో అంటే నువ్వు ఇంద్రియాలతో బాహ్య ప్రపంచంలో చూస్తున్నావు, అది ఆత్మ అంటారు. ఇంద్రియాలతో చూస్తే, ఇంద్రియాల అంతర్ముఖుడు చేస్తే సర్వాత్మని, విశ్వమంతున్న చైతన్యం. నువ్వు విశ్వమంతున్నావు, ఈ దేహానికే పరిమితం. అది ఎప్పుడు ఆనందం, నిత్య సుఖి, నిత్య భోగి, దానికి దుఃఖం లేదు, మరణం లేదు. అది సత్ చిత్ ఆనందం అని. ఆ సత్యం, ఆ సత్యమే నువ్వు. ఆ పరమాత్మనే నువ్వు. ఆ పరమాత్మ వెలుగో నువ్వు అన్నట్టు. దానికి దుఃఖం లేదు, మనం అది పొందాలి. నువ్వు అది పొందాలంటే నువ్వు ధ్యానం చేయాలి. సంసారంలో ఉండే ప్రాణులు పైన వివరించిన వృక్షం యొక్క స్వరూపం తెలుసుకోవాలి. అది బాగా మధ్యాంతరాలు లేకుండా బాగా వేలు నాటుకొని ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యంతోనే ఛేదించాలంటారు. అంటే మనిషికి ఏం కావాలి? వైరాగ్యం కావాలి. వైరాగ్యం అంటే ధ్యానమే. ఇంకా నువ్వు ఎంతకాలం ఈ ప్రపంచంలో కళ్ళు తెరిచి చూసినా కానీ ఆ రూపాలు ఏం చేస్తాయి? మనసుకు అందిస్తుంది. ఆ మనసు ఏం చేస్తుంది? మైండ్ రికార్డ్ చేసుకొని ఉంటుంది. శబ్దాలు ఏం చేస్తాయి? శ్రవణం చేసినవి ఉంటాయి. ఆ శ్రవణం ఏం చేస్తుంది? మైండ్ రికార్డ్ చేసుకొని ఉంటుంది. మళ్ళీ తాగే ఆహార పదార్థాలు ఏముంటాయి? నోటి ద్వారా, నాలుక ద్వారా ఋషులు అన్నీ గ్రహించి ఉంటాయి. అవన్నీ ఇది తీయగున్నది, ఇది ఇట్లున్నది, అది అట్లున్నది అని చెప్పి ఇవన్నీ వాసనాపూరితమైన ఇవన్నీ గ్రహించి మనసు రికార్డ్ చేసుకుని ఉంటుంది. ఆ మనసు ఎప్పుడు స్వప్నావస్థలనే తిరుగుతుంటుంది భ్రవ్య ప్రపంచం. మరి నీ లోపల ఇంకోటి ఉన్నదని ఎట్లా తెలుస్తుంది? వైరాగ్యం రాదు. వైరాగ్యం రావాలంటే ధ్యానం ద్వారానే వైరాగ్యం వస్తుంది. రెండో మార్గం లేనే లేదు ఇక్కడ. కళ్ళు రెండు మూసుకోవాలి. కళ్ళు రెండు మూసుకుంటే ఏం కల్పిస్తుంది? నీకు చీకటి కల్పిస్తుంది. ఆ చీకటి దాటిన వెలిగే నువ్వు. చీకటి అనేది ఒక పొర ఆవరించి ఉంటుంది మనిషిని. ఆ పొరనే సుషిప్తి అవస్థ, గాఢ నిద్ర అంటారు. నువ్వు కళ్ళు రెండు మూసుకుంటే చీకటి వస్తుంది. ఆ చీకటే సుషిప్తి అవస్థ. సుషిప్తి అవస్థ అంటే గాఢ నిద్రలకు పోతుంది. గాఢ నిద్రలకు పోయినాక మళ్ళీ జాగ్రత్త అవస్థకు వస్తావు. మళ్ళీ ఈ ప్రపంచంలోకి వస్తున్నావు, సుషిప్తి అవస్థలోకి పోతున్నావు. జాగ్రత్త అవస్థకు వస్తున్నావు, సుషిప్తి అవస్థలోకి పోతున్నావు. సుషిప్తి అవస్థ గాఢ నిద్రలకు పోతున్నావు. మళ్ళీ ఏం చేస్తున్నావు? జాగ్రత్త అవస్థకు వస్తున్నావు. జాగ్రత్త అవస్థ ఏం చేస్తున్నాయి? నీ బుద్ధి పనిచేస్తుంది, అహంకారం పనిచేస్తుంది, మనసు పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, శరీరం పనిచేస్తున్నాయి. శరీరంతో కర్మలు చేస్తాయి. మళ్ళీ గాఢ నిద్రలకు పోతున్నావు, జాగ్రత్త అవస్థకు వస్తున్నావు. మరి నువ్వు నీ లోపల ఉన్న చైతన్యాన్ని దర్శించలేకపోతావు. అంటే నువ్వు గాఢ నిద్రలకి ఎరకగలిగి ఉండాలి. అక్కడ గాఢ నిద్రలకు ధ్యానం అంటే ఎరకగలిగి ఉండాలి. ఎరకగలిగి ఎప్పుడైతే ఉంటావో నీ లోపలే కళ్ళు రెండు మూసుకుంటే ఆ చైతన్యం ప్రకాశిస్తుంది. ఆ చైతన్యమే నువ్వు. ఒక సాక్షి భావంతో ఉన్నావు. ఒక దేహానికి పరిమితం కాదు. నువ్వు అన్ని దేహాల లోపల ఉన్నావు, అన్నీ అంటుకుంటున్నావు. ఆ ఉన్న చైతన్యమే నువ్వు. అదే పరమాత్మ, అదే పరమాత్మ యొక్క వెలుగు నువ్వు. ఆనంద స్వరూపం అన్నట్టు. ఈ ఒకటి, రెండు, మూడు అధ్యాయాల యొక్క ఈ జ్ఞానం ఇది. ఒక జ్ఞానమే ఇంత మొత్తం ఆత్మజ్ఞానం వచ్చింది. ఒకసారి 3 శ్లోకాలను చూసుకుందాం. మళ్ళీ తర్వాత ఇంకా వేరేటి కొన్ని. ఊర్ధ్వమూల మదశాఖం అశ్వత్థం ప్రావురవ్యయం ఛంద్యాంసి యస్య వర్ణాని యస్తం వేద సవేద విద్ ఆదోచ్యార్థం ప్రవృత్తస్య శాఖా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళః అదచ్య మూల్యానంతస్థాని కర్మబంధాని మనుష్యలోకే. 2వ శ్లోకం. 3వ శ్లోకం. న రూపమస్యే తతోపలభ్యతే నాంతో న చదిరాణ్యచ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరుఢమూలం అసంగశాస్త్రేణ రుడేన చిత్వా. వేళ్ళు పైకి కొమ్మలు దిగుకు ఉన్నది, వేద ఆకులు కలది, నాశనం లేని అయిన అశ్వత్థామ వృక్షం ఒకటి ఉందని చెప్పబడుతుంది. ఆ వృక్షాన్ని ఎరిగిన వాడే వేద విధుడని తెలుసుకో. దీని కొమ్మలు సత్వరజస్తమగుల విస్తరించి ఇంద్రియాలతో చిగుళ్ళు కలిగి క్రిందికి మీదికి వ్యాపించి ఉన్నాయి. కానీ మనుష్యలోకంలో సకామ కర్మలచే బద్దులై దివకపోయే వేళ్ళు కూడా ఉన్నాయి. అంటే సంసారంలోనికి. ఈ సంసారంలో ఉండే ప్రాణులు పైన వివరించిన వృక్షం యొక్క స్వరూపం తెలుసుకోలేదు. ఆది మధ్యాంతరాలు లేకుండా బాగా వేళ్ళు నాటుకొని ఉన్నాయి.
ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యంతోనే ఛేదించాలి. అంటే ధ్యానం ద్వారానే దీన్ని నివృత్తి చేయాలి. ఇంకా వేరే మార్గం లేదు. ధ్యానంలోనికి పోతే ఈ స్థూల దేహాన్ని ధ్యానం లోపల కూర్చుండబెడుతున్నావు, సూక్ష్మదేహాన్ని దాటిపోతున్నావు. ఈ స్థూల దేహం పోయినాక ఏముంటుంది నీ లోపల? స్థూల దేహం పాంచభౌతికమైన దేహాన్ని ధ్యానం కూర్చున్నావు. ప్రాణవాయువు లోపల శ్వాస మీద బయట నుంచి వస్తుంది, ప్రాణవాయువు ఆక్సిజన్ లోపల పోతుంది, 72,000 నాడులకు అందిస్తున్నది. ప్రాణ ఉపాన అన్నిటికీ పనిచేస్తుంది ప్రాణవాయువు. దీని కూర్చొని శ్వాసను గమనిస్తే ఏమవుతుంది? గమనించంగా నీ మనసు లోపల భావ్య ప్రపంచం, విషయ ప్రపంచంలో ఆలోచనలు ఎన్నో ఉంటాయి. ఆలోచనలే స్వప్నావస్థ లోపల ఉంటుంది ఆ మనసు శ్వాసను శ్వాసను గమనించంగా ఆలోచనలన్నీ అయిపోయి ఇక్కడ జ్ఞాన 2 కనుబొమ్మల మధ్యలో దివ్యశక్తి ఓపెన్ అవుతుంది. ఆ దివ్యశక్తితోని నీ బుద్ధితోని నీ లోపల ఉన్న చైతన్యాన్ని దర్శిస్తావు. ఆ చైతన్యం ఎట్లున్నది? నీ ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి, అహంకారానికి, చిత్తానికి అన్నిటికీ ఒక సాక్షిభావం ఉంది. అంటే ఈ సూక్ష్మదేహానికి, ఈ స్థూల దేహానికి అన్నిటికీ ఒక సాక్షిభావం. అవి ఉన్నదే నువ్వు. అది ఒకటి ఈ దేహానికి పరిమితంగా విశ్వమంతున్న చైతన్యం. నీ కళ్ళు చూస్తేనేమో కళ్ళతో భవ్య ప్రపంచంలో చూస్తే ఆత్మ అంటది, శరీరానికే పరిమితం. నువ్వు కళ్ళు అంతర్ముఖులై కళ్ళు మూసుకుంటేనేమో అది విశ్వమంతున్న చైతన్యం. అదే పరమాత్మ, అదే నువ్వు. అది ఎప్పుడు ఆనందం, అది నిత్య సుఖి, నిత్య భోగి. శరీరం ఎందుకు ఆనందం అంటలేదు? ఇప్పుడు ప్రతి మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు ఆనందమే అంటున్నాడు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రతి మనిషి ఆనందమే అంటే శరీరం ఎప్పటికి ఉండాలి కదా. ఇప్పుడు చిన్నపిల్లోడు ఉన్నది, అదొక వేషం. యవ్వనం వచ్చింది, ఇది ఒక వేషం, ఇది పోతుంది. తర్వాత కౌమారద వచ్చింది, అదొక వేషం. మళ్ళీ వృద్ధాప్యం వచ్చింది, అది అంటే శరీరం మారుతూ ఉన్నది, స్థిరంగా ఉండట్లేదు. మరి ఏది ఆనందం ఇక్కడ? ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో. ఇప్పుడు శబ్ద స్పర్శ రూపరసగంధ పంచతన్మాత్రాలను అనుభవిస్తున్నాడు. అంటే శబ్దాల ద్వారా శ్రవణం చేస్తున్నాడు, మంచి సంగీతం విన్నాడు, మంచి మాటలు విన్నాడు, బాగానే ఉన్నాయి. మళ్ళీ మంచి ఆహార పదార్థాలు భుజిస్తున్నాడు, గంధం, బిర్యానీ కానీ, ఇంకా మామూలు రైస్ కానీ, మళ్ళీ ఎటువంటి పదార్థాలైనా మిర్చీలు కానీ, బజ్జీలు, ఇంకేవైనా సరే అవన్నీ తిన్నాడు. తర్వాత రసం పానీయాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మళ్ళీ ఇంకా అంటే పళ్ళ రసాలు, ఇటువంటి జ్యూసులు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగిన. రసం బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఇవన్నీ ఒక దశలో ప్రేమ అనిపిస్తున్నాయి, మరొక దశలో పోతున్నాయి. రూపం అంటే ఇవన్నీ ప్రపంచాన్ని చూస్తున్నాయి, ఎంతో ఎక్కడెక్కడనో ప్రదేశాలు చూస్తున్నాడు, సినిమాలు చూస్తున్నాడు, ఇంకేవో చేస్తున్నాడు. రూపం, శబ్ద స్పర్శ రూపరస. మరి ఇప్పుడు యవ్వనం ఉన్నప్పుడే ఇవన్నీ ప్రియం అనిపిస్తున్నాయి. యవ్వనం అయిపోయినాక అప్పుడు ఉండదు కదా ఇవంతా. ఇప్పుడు శరీర సుఖభోగం అనుభవించాలంటే నువ్వు యవ్వనం ఉన్నప్పుడే అనుభవిస్తున్నావు. యవ్వనం అయిపోయినాక ఏమొస్తుంది? యవ్వనం అయిపోయినాక ఏముండదు. లాస్ట్కి వస్తే వృద్ధాప్యం వస్తే పోతుంది శరీరం. ఎగ్జాంపుల్ చెప్తుంది. ఒక యజ్ఞం చేస్తే ఏమవుతుందంటే, యజ్ఞం లోపల అగ్నిహోత్రుడు వెలుగుతాడు. ఎంత నెయ్యి పోసినా తాగేస్తూనే ఉంటాడు. అగ్నికి ఎంత నెయ్యి పోస్తే అంత మండుతూనే ఉంటుంది అగ్ని. నువ్వు ఎంత పోయి తాగేస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఈ ప్రపంచంలో కోరికలు ఏవైతున్నాయో, శబ్ద స్పర్శ రూపరసగంధాలు, ఆ నెయ్యి పోస్తే అగ్నిహోత్రుడు ఏ విధంగా తాగుతాడు, నీ కోరికలు గిట్ట అంత. ఇయ్యాల తిన్నది ఇయ్యాల కొత్తగా, రేపు తిన్నది రేపు కొత్తగా, ఎల్లుండి తిన్నది. ఎంత తిన్నా తనివి తీరదు, ఎంత అనుభవించినా బుద్ధి తీరదు. ఇవన్నీ ఇవన్నీ స్థిరం కావు. అందుకే దీన్నే అవిద్యామాయ అంటారు. ఈ మాయ లోపల నువ్వేం అనుభవిస్తే నీకు స్థిరం ఉంటాయి. మనిషి ఏమనుకుంటున్నాడంటే ఈ అవిద్యామాయ లోపల ఉండి శరీరమే నిత్యము, నేను అనుభవించే భోగాలే నిత్యమని ఒక భావన ఉంటాడు. అంటే జ్ఞానము అనే దాన్ని అజ్ఞానంతో కప్పబడి ఉన్నది ఇక్కడ. అంటే నీ మనసును, బుద్ధిని, ఇంద్రియాలను అహంకారం కప్పేసి శరీరమే నిత్యమని భావ ప్రపంచంలో తింపేస్తుంది. అంటే ఇక్కడ జ్ఞానం లేదు. గురువు దగ్గర పోవాలి. గురువు దగ్గర పోతే జ్ఞానం ఇస్తాడు. గురువు దగ్గర ఎటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ప్రమాణం తీసుకొని దాంట్లోకి జ్ఞానం తీసి బోధిస్తాడు. ఆయన శరీరం కావు, ప్లస్ మళ్ళీ దీని లోపల ఇంకో సూక్ష్మదేహం ఉంది, ఆ సూక్ష్మదేహం కావు, దానికంటే అతీతమైన చైతన్యం పరమాత్మ. ఆ చైతన్యం నువ్వు అన్నిటి లోపల ఉన్న అన్నట్టు సర్వకాల సర్వస్థల దగ్గర నీ దగ్గరనే ఉన్నది చైతన్యము. ఆ చైతన్యాన్ని పట్టుకొని ఆయన కళ్ళు 2 మూసుకో ధ్యానం చేయి, లేకుంటే పరమాత్మ నామ జపం చేయి. జపం చేయంగా పరమాత్మ ఒకనాడు దీని నుంచి విడదీసి ఈ స్థూల సూక్ష్మాల నుంచి విడదీసి ఆ స్వరూపమై వెలుగొందో చేస్తాడు పరమాత్మ నామ జపం చేస్తే. లేదా నువ్వు ధ్యానం పట్టుకుంటే, ధ్యానం చేస్తే ఆ పరమాత్మ స్వరూపమై వెలుగొంతావు. మళ్ళీ అదే కాకుండా నామము అని నేను చెప్తున్నా కదా. నామం అంటే ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో మంత్రాలు ఉన్నాయి. దేవతలకు సంబంధించినవి ఉన్నాయి, పితృదేవతలకు సంబంధించినవి ఉన్నాయి, భూతగణాలకు సంబంధించినవి ఉన్నాయి. ఆయా నామాలు జపం చేస్తే వాటి వల్ల పుణ్యం వస్తుంది. పుణ్యం వచ్చినాక ఆయా లోకాలకు తీసుకుపోతారు. ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మదేహాన్ని తీసి మళ్ళీ దివ్య శరీరాలు ఉంటాయి. ఆ దివ్య శరీరాల లోపల ఈ సూక్ష్మదేహాన్ని ప్రవేశపెట్టి ఇక్కడ ఇప్పుడు ఉన్నప్పుడు ఈ శరీరం ఏమన్నావు,
అప్పుడు గాఢ నిద్రలకు తీసుకుపోయి అది మరణంతో సమానం ఉంటుంది. సుషుప్తి అవస్థ, దాని నుంచి సూక్ష్మదేహాన్ని వేరు చేస్తారు. దాన్ని కూడా ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఉంటుంది. దాన్ని తీసుకుపోయి మళ్ళీ దివ్య శరీరాల ప్రవేశపెట్టి అక్కడ ఆ లోకంలో అప్పుడు ఈ శరీరం నువ్వు అనిపిస్తారు. అప్పుడు నువ్వే అంటవాలి. ఈ మాయ లోపల నీకేం తెలియదు. ఇక్కడ వచ్చిన ఇదన్నో అక్కడ వచ్చినప్పుడు ఈ ప్రపంచం అనేది మాయ అన్నట్టు. ఇది పరమాత్మ మాయ అనేది ఇంత గొప్పగా ఉన్నది. అందుకే నువ్వు ఏం చేయాలంటే ఈ రెండునూ కాదు, ఆ లోకం పోవడు ఎందుకు, ఈ లోకం పోవడు. అందుకే జాగ్రత్త అవస్థలు ఉన్నప్పుడే ఇటువంటి ఆత్మజ్ఞానం తెలుసుకొని పరమాత్మ స్వరూపమై వెలుగొందడానికి ప్రయత్నం చేయాలన్నట్టు. ఇంకోటి వేరే శ్లోకాలు తీసుకున్నాం. తతం పదం 4వ శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి 15వ అధ్యాయం. తతః పదం తత్వమార్గిత్యవ్యం యస్మిన్ గతా నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్త పురాణిః. అటుమీట దేనిని పొందితే దీనిలోనికి రామో అనాది అయిన చరాచర ప్రపంచ రచనము ఎవరి వల్ల సాగుతున్నదో ఆయన్నక్కడ శరణు పొందేదముగాక అనే భావనతో సాధన చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేసిండంటే ఈ ప్రపంచం ఎవరి వల్ల చదువుతుంది, చరాచర మొత్తం ఈ సృష్టి తయారు చేసింది. సృష్టి అనేది సృష్టి అంటే ఉన్నది లేనిది ఉన్నట్టు కల్పించబడదు. ఇప్పుడు మనకి ఈ ప్రపంచంలోకి, భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మనకు, ఇది నిజం అనిపిస్తుంది. సృష్టి అనేది ఉన్నది లేనిది ఉన్నట్టు కల్పించబడ్డది. ఇది పరమాత్మ యొక్క మాయ. పరమాత్మ ఏమన్నాడంటే మెడిటేషన్ నుండి తన యోగంతో ఈ ప్రపంచాన్ని సృజించిండు. యోగం అంటే ఇప్పుడు చూడు, నువ్వు గాఢ ఇప్పుడు నిద్రలో పోతావు, నీ మైండ్స్ ఏమవుతుంది, కలగంటది. కళ లోపల ఎన్నో రూపాలు ధరిస్తుంది, ఎన్నో రూపాలుగా మారుతుంది. జాగ్రత్త అవస్థకు వస్తే నీ బుద్ధి, మనసు, ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఆ కళ అనేది మాయమవుతుంది. అంటే నీ కళ లోపల ఎన్నో రూపాలు వస్తాయి. అన్ని రూపాలను నీ మనసే ఒకటే పోషించింది. అక్కడ నీ మనసు ఒకటే ధరించింది రూపాలు. అంటే నీ మనసు అనేది అన్ని రూపాలు పోషించడం ఏంది అంటే నీ మనసుకు అటువంటి గుణం ఉన్నది అన్నట్టు. అన్ని రూపాలు మారే ఉన్నది. అన్ని రూపాలల్లో నీకు ఆ కళ లోపల గిట్ట అన్ని నిజమే అనిపిస్తుంది. నిజానికి జాగ్రత్త అవస్థకు వస్తే కళమంతమే. రాత్రికి అన్నది నేను కళనా, అంత మాయమైపోయింది, ఇప్పుడు ఏం లేదే అని ఒక భావన వస్తుంది. అదేవిధంగా పరమాత్మ గిట్ట అంత అన్నట్టు. పరమాత్మ యొక్క కళ విశ్వం అనేది ఈ దేవతలు కానీ, త్రిమూర్తులు కానీ, దేవతలు కానీ, పితృదేవతలు కానీ, ఈ భూతగణాలు కానీ, మానవులు కానీ, పశుపక్షాలు కానీ, విశ్వమంతా తన యోగ నిద్రలుండి తన యోగం లోపల, కళ లోపల ఈ పరమాత్మ దర్శిస్తున్నాడు. పరమాత్మనే మళ్ళా ఒక స్వగుణ స్వరూపం ధరించి ఈ పరిపాలన చేస్తున్నాడు విశ్వమంతా. ఇదేది నిజం కాదన్నట్టు, ఇదంతా స్వప్నం. అటువంటి పరమాత్మను, అటువంటి ఈ చరాచర రచన ఎవరి వల్ల సాగుతుందంటే విశ్వం అనేది ఒక కథ. ఆ కథ అనేది తన కళ లోపల ఒక కథ నిర్మించుకొని ఆ కథ ప్రకారం తన విశ్వం లోపల ఇవన్నీ నిర్ణయించడం జరిగిందన్నట్టు. తన యోగ శక్తితోని, యోగమాయతో, ఈ కళనే యోగమాయ. అందుకే అంటారు చూడు, అర్జున నేను యోగమాయతో కూడి ఉన్నా, ఇదంతా నా యోగం అంటాడు. అదే అన్నాడు, విశ్వం అనేది యోగమాయ, ఇంకేం కాదు అని. ఎప్పుడు యోగం, మెడిటేషన్ లోపల ఉన్నాడు పరమాత్మ. అంటే యోగం ద్వారా విశ్వాన్ని అంతా సృజించింది అన్నట్టు అనమాట. ఆ విశ్వాన్ని సృజించిన పరమాత్మను శరణ్ వేయమంటాడు. శరణ్ వేడితే నా స్వరూపమై వెలుగొంద చేస్తా అని చెప్తున్నాడు. అంటే ఏ విధంగా శరణ్ వేయడం? ఒకటి నామము, రెండు ధ్యానం. ధ్యానం అంటే ఏం లేదు, సైలెన్స్. ఏ మంత్రము చెప్పొద్దు, ఏ నామము చెప్పొద్దు. చెప్పకపోతే నీ స్థూల దేహాన్ని ధ్యానం కూర్చుండి పెడితే, శ్వాస మీద ధ్యాస పెడితే ఇంద్రియాల అంతర్ముఖుడు చేస్తావు, మనసును అంతర్ముఖుడు చేస్తావు, బుద్ధిని అంతర్ముఖుడు చేస్తావు, అహంకారాన్ని అంతర్ముఖుడు చేస్తావు, చిత్తాన్ని అన్నీ న్యూట్రల్ అయిపోతాయి, జీరో. ఎటువంటి ఆలోచన లేవు. ఎటువంటి ఆలోచన లేకపోతే ఉన్నదే చైతన్యం. ఆ చైతన్యం నువ్వు. పరమాత్మ వేరు కాదు, నువ్వు వేరుగా, రెండే అన్నట్టు. అంటే ధ్యానంలో కూర్చుంటే నువ్వు ఆస్వాడు. పరమాత్మ ధ్యానం చేస్తే ప్రపంచం వచ్చింది, నువ్వు ధ్యానం చేస్తే పరమాత్మ అయిపోతున్నావు. సింపుల్, ఇంకేం లేదు. కళ్ళు రెండు మూసుకున్నావు ధ్యానంలో, భావి ప్రపంచము కనిపించట్లేదు. కళ్ళు రెండు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? చీకటి. ఆ చీకటి దాకిన వెలిగే పరమాత్మ అన్నట్టు. అదే నువ్వు అందరి లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్న ప్రాణమే పరమాత్మ. నీ లోపంలో సదా భాషిస్తుంది. దాంతోనే నీ అహంకారం పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఈ స్థూల దేహం పనిచేస్తుంది. ఈ స్థూల దేహంతో ఈ మనసు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకార, చిత్తవృత్తులన్నీ ఈ స్థూల ఇంద్రియాలతోని, ఈ స్థూల దేహంతో కర్మలు చేపిస్తున్నాయి. చేపించుకొని శబ్ద, స్పర్శ, రూప, రసగంధ, పంచతన్మాత్రలు అనుభవిస్తున్నాయి. ఈ శరీరం అనేది ఒక పాత్ర లాంటిది అన్నట్టు. దీన్ని ఆధారం చేసుకొని ఇప్పుడేమనుకుంటున్నావు, ఈ అహంకారం గిట్టి శరీరం ఏమని నీకున్నట్టు అనిపిస్తుంది, వాటికి ఉన్నది.
మరి దీని లోపల చైతన్యం మాత్రం ఒక సాక్షి భావం, దానికి ఏం సంబంధం, అది తినదు తాగదు అనుభవించదు, అది ఏం లేదు, అది నిత్య సుఖి నిత్య భోగి నిత్యానం, అదే పరమాత్మ, అదే నువ్వు దాన్ని పొందాలి. ఒకటి ధ్యానం ద్వారా పొందుతున్నావు, లేదా పరమాత్మనం జపం చేయంగా 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 పరమాత్మ స్వరూపమే వెలుగుతున్నావు. అటు మీదట దేనిని పొందితే దీనిలోనికి రాము, అనాది అయిన చరాచర ప్రపంచ రచనము ఎవరి వల్ల సాగుతుందో ఆయన్నక్కడ శరణు పొందేద్దాం గాక అనే భావనతో సాధన చేయాలి. సాధన అనేది గిట ఆ విధంగా చేయాలన్నట్టు. ధ్యానమైన అంతే. ప్లస్ మళ్ళా ధ్యానం అంటే ఇక్కడ చూడు, భక్తి అనే సస్వరూపానందం. భక్తి అంటే ఏంది? నిన్ను నువ్వు పరమాత్మకు అర్పించుకోవడం, నిన్ను నువ్వు పరమాత్మకు అర్పించుకోవడం. ఏం అర్పిస్తావు? నీ దగ్గర ఏముంది అర్పించడానికి? ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉన్నది, బుద్ధి ఉన్నది, అహంకారం ఉన్నది, చిత్తం ఉన్నది. ఇవన్నీ పరమాత్మ అర్పించు. వీటన్నిటికి సాక్షిగా ఏమున్నది? పరమాత్మ యొక్క చైతన్యం. ఆ చైతన్యంతోనే ఆ చైతన్యమే ఇప్పుడు చిత్తానికి కానీ, అహంకారం కానీ, బుద్ధికి కానీ, మనసుకు కానీ, ఇంద్రియాలకు కానీ, ఈ స్థూల దేహానికి కానీ, పంచభూతాలకు కానీ అన్నిటికీ జీవస్వరూపం. వీటన్నిటిని పరమాత్మకు అర్పించినాం అనుకో, ఏమవుతున్నాయి? ఇవన్నీ పరమాత్మ లోపలికి పోయి కలిసిపోతున్నాయి. అంటే ఆ చైతన్యం లోపల మిక్స్ అయిపోతున్నాయి. అంటే ఇవన్నీ జీరో అయిపోతున్నాయి. అక్కడైతే ఏదైతే పరమాత్మ మనసు ఉందో, పరమాత్మ బుద్ధి ఉందో, పరమాత్మ అహంకారం ఉందో, పరమాత్మ ఇంద్రియాలు ఉన్నదో అవే నువ్వు అయిపోతావు. అంటే ఈ దేహభ్రాంతి పోయింది, సూక్ష్మదేహ భ్రాంతి పోయింది, అహంకారం ఇది నేనే అని పోయింది, ఇది పోయి అహంకారం నువ్వు అవుతున్నావు. పరమాత్మ అనే అహంకారం వచ్చేస్తున్నది, ఆ పరమాత్మనే నువ్వు అయిపోతున్నావు. ఇదే భక్తి అన్నట్టు. ఇక్కడ స్వస్వరూపానందమే భక్తి అన్నట్టు. అంటే నీ లోపల ఉన్న చైతన్య మనసు బుద్ధి ఇంద్రియాలను అహంకారాన్ని చిత్తాన్ని పరమాత్మ లోపల కలిపేయడమే భక్తి, ఇంకేం లేదు. నీ దగ్గర ఉన్నాయి గవ్వే వేయడానికి. ఇవన్నీ ప్రపంచంలో నువ్వే ఇస్తావు. వస్తు సామాగ్రి అంతా ప్రపంచానికి అవిద్యమైన, ఏవి ఇచ్చినా వేడి. పరమాత్మ ఏం తీసుకుంటాడు? అవేం చేసుకుంటాడు? ఒక సాక్షి భావంతో ఉన్నాడు. ఆయన ఏం చేసుకుంటాడు చెప్పవన్నీ? నువ్వు వస్తు సామాగ్రి ఇస్తే ఆయన్నే సూచించి ఇవన్నీ నీకు ఇచ్చాడు. ఈ ప్రపంచం నడవడానికి అవిద్య మాయకి ఇచ్చిన ఆయనకి ఇస్తే ఆయన ఏం చేసుకుంటాడు? నీ లోపల ఇంద్రియాలని ఇచ్చేయి, మనసుని ఇచ్చేయి, బుద్ధిని, అహంకారాన్ని, అవన్నీ ఆ పరమాత్మ లోపల కలుపు. నువ్వే ఆ పరమాత్మ అయిపోతున్నావు. ఇదే భక్తి అన్నట్టు. ఇదే అంటుడు. ఆయన్ని శరణు పొందడం కానీ ఆ భావనతో సాధన చేయాలంటుండే. ఎంత గొప్ప కాన్సెప్టో ఇది. ఇంకోటి చూద్దాం. నిర్మోహ జిత సంగో దోష అధ్యాత్మ నిత్య నివృత్త కామ ద్వంద్వేర్ముక్త సుఖ దుఃఖానాం సంజ్ఞే గచ్చంత మూఢ పదమయంతాత్ దురంకార దుస్సంక దూరాలు లేక బ్రహ్మజ్ఞాన నిష్టతో కోరికలను విడిచి ద్వంద్వాతీతులు అయిన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతున్నారు. అంటే ఈ ప్రపంచానికి ఏమున్నది? డంబము, గర్వము, రాగము, ద్వేషము, అవినివేశము ఇవన్నీ ఉన్నాయన్నట్టు ఈ బాడీలో. ఈ బాడీలో లేవు, సూక్ష్మదేహం లోపల ఉన్నాయి. త్రిగుణాన్విత మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయతోని ఈ మనసు బుద్ధి అహంకారమే నీ లోపల ఉన్న సూక్ష్మదేహం అన్నాడు. వాటి నుంచి పంచీకరణం చెందినాయి నీ మనసు బుద్ధి వాటి లోపల వాటి నుంచి ఈ మనసు లోపల అన్నీ ఆ పవర్స్ అన్నీ ఆరోపించబడుతున్నాయి. ప్రకృతి పరంగా విషయ ప్రపంచంలో గ్రహించినాయి, అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు చూడు, నీకు ఈ డంబము, గర్వము, రాగము, ద్వేషము ఎట్లా అయినాయో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ దేహం ఉన్నది కదా, దేహం ఉంటే కళ్ళతో చూస్తున్నావు కదా ప్రపంచాన్ని, చెవులతో వింటున్నావు, కళ్ళతో చూస్తున్నావు, నోటితో మాట్లాడుతున్నావు, ఇవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు నీ భార్యను చూసినావు, ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. నీ భార్యను చూస్తే నీ లోపల ఉన్న భావాలు ఒక రకంగా మారిపోతాయి. నీ కూతురును చూసినావు, నీ భావాలు ఒక రకంగా మారిపోతాయి. కొడుకును చూసినావు, నీ భావాలు ఒక రకంగా మారిపోతాయి. మనమని చూసినావు, ఇంకో రకంగా భావాలుగా మారిపోతున్నాయి. ఇంకా స్నేహితుడు వచ్చిండు, నీ భావాలు ఒక రకంగా మారిపోతాయి. ఒక శత్రువు వచ్చింది నీకు పడాయని, నీ లోపల భావాలు ఒక రకంగా ఇవన్నీ పాత్రలు అన్నట్టు. అంటే నీ మనసే ఎన్ని రూపాలుగా మారిపోతుందో, కళ లోపల ఏదైతే దర్శించి ప్రభావితం చెందుతుందో అన్ని రూపాలు నీ మనసు లోపల అన్ని రూపాలు మారిపోయి. అంటే నీ మనసు లోపలనే తమోగుణం, రజోగుణం, సత్వగుణం అనేటివి 3 పవర్లు ఉండి ఆ 3 పవర్లతోని 3 గుణాలతోని నీ మనసు లోపల ప్రతిఫలిస్తున్నాయి. దాని ఎక్స్పైరేషన్తో నీ విశ్వంలోని ఇంద్రియాలతో గ్రహించి మనసుకు అందిస్తున్నావు. మనిషి ఆ విధంగా మనసు అనేది ఆ విధంగా పరివ్యాప్తం అయిపోతున్నది. ఇక్కడ ఆ భావాలు అనేది ఆ విధంగా పరివ్యాప్తమై నిజానికి మనసు ఒక వైట్ పేపర్, అది ఏం లేదు. బుద్ధి ఒక వైట్ పేపరే, అహంకారం ఒక వైట్ పేపరే. విషయ ప్రపంచంలోకి వచ్చినాక ఇవన్నీ వచ్చి చేరినాయి అన్నట్టు. చిన్నపిల్లోడు ఉన్నప్పటి నుంచే వాడికి అన్నీ చూడడము, ఇక్కడ నేర్పించడము, ఈ ప్రకృతి పరంగా అన్నీ జరుగుతున్నాయి అన్నట్టు. దాని ప్రకారమే ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. అటువంటి భావాలన్నీ చేరుతున్నాయి అన్నట్టు. అదే చెప్తున్నాడు.
దురంకార దుస్సంగ దురారు లేక బ్రహ్మజ్ఞాన నిష్టతో కోరికలు విడిచి ద్వంద్వాతీతులైన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతున్నారు అంటున్నాడు. అంటే ఇవన్నీ లోపల విషయ ప్రపంచం నుంచి వచ్చి నీ లోపల చేరి నీ మనసు అనేది ఆ విధంగా ప్రవర్తిస్తున్నాయి, అటువంటి భావాలు వస్తున్నాయి. అంటే నీ ఎక్స్ప్రెషన్స్ మారుతుంటాయి, శరీరానికి కానీ నీ మాటలు కానీ నీ చేష్టలు కానీ ఇవన్నీ మారిపోతూ ఉంటాయి అన్నట్టు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తూ చూడు. ఇప్పుడు చూడు, ఈ ప్రపంచం అనేది ఒక రంగస్థలం. ఇది రంగస్థలం మీద ఒక ఆయన తండ్రి పాత్ర నటిస్తున్నాడు, ఒక ఆమెనేమో తల్లి పాత్ర నటిస్తుంది, ఒక ఆయనేమో భర్త పాత్ర నటిస్తున్నాడు, ఒక ఆయనేమో భార్య పాత్ర నటిస్తుంది, ఇంకో ఆయన కొడుకు పాత్ర, ఇంకో కూతురు పాత్ర, ఇంకో తాత పాత్ర, ఇంకో మనమడి పాత్ర, ఇట్లన్నీ పాత్రలు పోషిస్తున్నాను. ఈ పాత్రలన్నీ అయిపోయినాక ఆ పాత్రల మందే ఎక్స్ప్రెషన్స్ కదా. ఆ పాత్రలు ఉన్నప్పుడు తండ్రి పాత్ర కరెక్ట్ చూపిస్తుంది, భార్య ఉన్నప్పుడు కరెక్ట్ పాత్ర చూపిస్తుంది. అంటే ఈ శరీరం ధరించినప్పుడు ఇక్కడ నువ్వు ఈ పాత్ర పోషిస్తున్నావు, శరీరం విడిచిపెట్టినాక మళ్ళీ పోయినాక ఇంకో పాత్ర. అదేవిధంగా ఇప్పుడు దేహంలో ఉన్నప్పుడు ఇట ఇవి అన్ని రూపాలు చూసినప్పుడు ఇట ఇవన్నీ పాత్రలు మారుస్తాయి. ఇగో ఈ ప్రపంచం అనేటిది ఇటువంటిది ఉన్నట్టు అదే చెప్తున్నాడు. దురంకార దుస్సంగ దురాలు లేక బ్రహ్మజ్ఞాన నిష్ఠతో కోరికలను విడిచి ద్వంద్వాతీతులు. అంటే ఈ ప్రపంచం అనేది ద్వంద్వం అన్నట్టు. అంటే ఏకంగా ద్వంద్వం. అంటే ఇప్పుడు కళ్ళతో చూస్తున్నావు నానా రకాలు. ఇప్పుడు ఆయన ఒకడు అనుకుంటున్నావు. అందరూ ఆయన ఒకడు శరీరాలు ఇవన్నీ పంచభౌతికమైన దేహాలు పంచభూతం నుంచి పంచీకరణం దేని నానా పిండాలతో ధరించి ఆయా రూపాలుగా చేరినాయి. ఇక్కడ నిజానికి అందరి లోపల ఉన్న చైతన్యం ఒకటే, పరమాత్మ వెలుగు ఒకటే ఉన్నది. ఎగ్జాంపుల్ చెప్తుంది చూడు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు వచ్చిందంటే ఈ విశ్వమంతా అన్నిటి మీద ప్రసరిస్తుంది. చెట్ల మీద పడుతున్నది, పశుపక్షాల మీద పడుతున్నది, మానవుల మీద పడుతుంది, జంతువులు. ఆ వెలుగుకి అందరు పని చేసుకుంటారు. అదేవిధంగా విశ్వంలో పరమాత్మ అన్నిటి మీద ప్రసరిస్తుంది. ఆ వెలుగు దేవతల మీద కానీ త్రిమూర్తుల మీద, మానవుల పశు, ఆ వెలుగుతోనే అందరు తమ అదేవిధంగా నీ దేహం లోపల గిట మనసు బుద్ధి అహంకారం చిన్న ఈ స్థూల సూక్ష్మాలు గిట అదేవిధంగా పనిచేస్తున్నాయి. అంటే ఈ ప్రపంచం అనేది ద్వంద్వం అన్నట్టు. ఈ ద్వంద్వాతీతాల భావాలను విడిచి అంటే ఈ స్థూల దేహము సూక్ష్మదేహం ఉన్నదన్నట్టు. ఈ ప్రపంచానికి సంబంధించి ఈ రెండు రకాలు, పరప్రకృతి భౌతిక ప్రకృతి. ఈ రెండు రకాలు. భౌతిక ప్రకృతి అంటే పాంచభౌతికమైన దేహాలు. పరప్రకృతి అంటే మనసు బుద్ధి అహంకార చిత్తం ఉన్న వాటికి సంబంధించి దేవతా స్వరూపానికి సంబంధించినవి అన్నట్టు. సూక్ష్మదేహాలకు సంబంధించి ఈ రెండు కలయికనే ఈ ప్రపంచం అన్నట్టు. అంటే ఈ ద్వంద్వాతీతాలను విడిచి పరమాత్మను ఎవరైతే తెలుసుకుంటారో ఆ స్వరూపం అవుతారో అంటున్నానంటే ఇక్కడ. అంతే కదా. ఇప్పుడు నా దేహి నా ఇంద్రియాని నా మనసు నా బుద్ధియ నా అహంకార నా చిత్త అయం ఆత్మ అయం సర్వాత్మ అయం పరమాత్మ. అది నువ్వు అంటే దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, అహంకారం నేను కాదు, చిత్తం నేను. ఏది నువ్వు? వీటన్నిటి దాటిన చైతన్యం. ఆ చైతన్యమే ఆత్మ. ఈ దేహంలో ఉంటే ఆత్మ, దేహం దాటితే సర్వాత్మ విశ్వమంతున వెలుగు. ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి ప్రసరిస్తున్న వెలుగు. ఆ వెలుగే నువ్వు. అదే పరమాత్మ. ఇదేమో ద్వంద్వము, అదేమో ఏకం అన్నట్టు. ఉన్నది పరమాత్మ ఒకటి. ఆ పరమాత్మని నువ్వు వేరు కాదు, దేవుడు వేరు కాదు, ఎవరైనా గదే అన్నట్టు. ఇప్పుడు చూడు, ఒక కల్పంలో పరమాత్మ కల్పాంతం అంటారు. కల్పం లోపల ఈ సృష్టి అంతా తయారు చేసి ఈ సృష్టి అంతా అయిపోయినాక ఉన్నోళ్ళంతా జీవరాశులంతా పోయి పరమాత్మ లోపలనే ఈ స్థూల సూక్ష్మ దేహాలను విడిచిపెట్టి పరమాత్మ లోపలనే ఐక్యం. అది మోక్షం. మళ్ళీ సృష్టి తయారు చేసినప్పుడు ఈ జీవులందరినీ మళ్ళీ తయారు చేస్తారు. ఆయన చైతన్యంతో, ఆయన యోగశక్తితో ఈ దేవతలను త్రిమూర్తులను కానీ దేవతలను కానీ మానవులను పశుపక్షాలను వీటన్నిటిని సృజించి ఆయా దేహాలను ఇచ్చి మళ్ళీ మనసు బుద్ధి అహంకార చిత్తవృత్తులు సూక్ష్మదేహము స్థూలదేహం ఇచ్చి వాటితో ఇదంతా నడుస్తుంది అన్నట్టు. వీటన్నిటికంటే అయినది పరమాత్మ అన్నట్టు. ఇప్పుడే నువ్వు జాగ్రత్త అవస్థ నీ లోపల ఉన్న చైతన్యమే పరమాత్మ అని నువ్వు కాన్షియస్నెస్ తెలుసుకుంటే నీకు జన్మ లేదు, అదే పరమాత్మ అయిపోతావు అన్నట్టు. ఇది కథ. లేకుంటే మళ్ళీ జన్మకారం అవుతుంది. మళ్ళీ సృష్టి చేసినప్పుడు గిట్ట నువ్వు రావు. ఎందుకంటే నువ్వు ఎరకగలిగి ఉంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు అదే పరమాత్మ స్వరూపం అవుతున్నావు అన్నట్టు. ఇది కథ. వాళ్ళు మాత్రమే నన్ను చేరుతురు అని చెప్తున్నాను. ఇంకోటి తీసుకుందాం. న తద్భాసయతే సూర్య నశంకో న పావక యద్గత్వ నివర్తంతే తద్ధామ పరమం మమ. చంద్ర సూర్యాగ్నులు దేనిని ప్రకాశింపచేయలేరు, దేనిని పొందితే వెనుకకు రానక్కర్లేదు. అలాంటి స్వయం ప్రకాశమైనదే నా యొక్క స్వరూపం. సూచన. సూర్యచంద్రుల గిట పరమాత్మ యొక్క వెలుగే. ఆ వెలుగుతోని విశ్వాన్నంతా ప్రకాశింపజేస్తారు. మరి మిగిలిన రిటర్న్లో అయితే పరమాత్మను ప్రకాశింపజేస్తారు. వాళ్ళంతా పరమాత్మ శక్తితోనే విశ్వమంతా నడుస్తున్నది. త్రిమూర్తులు కానీ దేవతలు కానీ మానవులు కానీ పశుపక్షాదులు కానీ పరమాత్మ చైతన్యంతోనే ప్రకాశిస్తుంది. అందరి లోపల జీవస్వరూపంగా ఉన్నాడు. మళ్ళీ ఆయన చైతన్యాన్ని సూర్యచంద్రుల గిట ప్రకాశింపజేయరు.
అలాంటిదే పరమపదం నాదని చెప్తున్నాను. అలాంటిదైనా స్వయం ప్రకాశమైన నా వెలుగు పరమపదం అంటున్నాను. చూడు ఎంత గొప్ప ఉన్నది. మమ వాంశో జీవలోకే జీవభూత సనాతన మణిషష్టినింద్రియాని ప్రకృతిస్థాని కరిష్యతి. పురాతనమైన నా అంశయే మనుష్యలోకంలో జీవుడుగా పరిణమించి ప్రకృతిలోని వికారాలనే జ్ఞానేంద్రియ పంచకాన్ని మనసును కూడా ఆకర్షిస్తున్నాడు. చూడు, పరమాత్మ యొక్క అంశ ఇది. నువ్వు ఒక భౌతిక దేహం ధరించినవు, సూక్ష్మదేహం ధరించినవు, త్రిమూర్తులను సృష్టించిండు, దేవతలను సృష్టించి అంటే పరమాత్మ యొక్క అంశ. పరమాత్మ గిట బుద్ధి ఉన్నది, అహంకారం ఉన్నది, మనసు ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, టోటల్ ఇవన్నీ ఉన్నాయి పరమాత్మ గిట. మళ్ళీ ఆయన చైతన్యం, ఆయన యొక్క వెలుగు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యునికి ఒక సగుణ స్వరూపం ఉన్నది, ఉన్నదా లేదా? సూర్యునికి సగుణ స్వరూపం ఉన్నది. మా సూర్యుడు చూస్తే ఎట్లా ఉంటాడు? ఒక తేజస్సు రూపంలో. ఆయన తేజస్సు అంతా, ఆయన వెలుగు, వేడి, ఆయన వెలుగు అంతా విశ్వం అంతా పరమాత్మ యొక్క గిటట్నివాడు. ఆయన ఒక సగుణ స్వరూపం ఉన్నాడు. ఆయన సగుణ స్వరూపంతో, ఆయన చైతన్యంతో విశ్వమంతా ప్రకాశిస్తున్నది. అటువంటి ఆయన యొక్క స్వరూపమే ఈ మనుష్య జన్మగా ఇక్కడ ఏర్పడ్డది. మానవ లోకంలో జ్ఞానేంద్రియ పంచకాన్ని అనుభవిస్తుంది. జ్ఞానేంద్రియ పంచకం ఏంది? ఈ భౌతిక పాంచభౌతికమైన దేహాన్ని ధరించి దీని లోపల సూక్ష్మదేహం, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తము, ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాల ద్వారా మనసు, బుద్ధి, అహంకారం, శబ్ద, స్పర్శ, రూపరసగంధ పంచతన్మాత్రలు, ఇదే జ్ఞానేంద్రియ పంచకం అన్నట్టు. వీటన్నిటికీ ఒక సాక్షి మాత్రుడు ఉన్నాయి పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క చైతన్యమే నువ్వు. పరమాత్మ వేరు కాదు, నువ్వే. దానికి దుఃఖం లేదు, మరణం లేదు, నిత్య సుఖి, నిత్య భోగి, నిత్యానందం. ఆ చైతన్యమే పరమాత్మ, అదే నువ్వు. ఇది కాదు, ఇది అవిద్య అంటారు. ఇది ఒక కాలం నుండి మరొక కాలంలో పోయేది, ఇది కాదు. ఇదంతా అసత్ అంటారు. సత్యము పరమాత్మ, ఇది అసత్. అసత్తే నువ్వు కాదు. ఇప్పుడు ఒక కాలం నుండి మరొక కాలంలో పోయేదైతే నువ్వు కాదు కదా. కాదు, మరి నువ్వేది? ఇది పోయినా నువ్వు ఉంటావు, సూక్ష్మదేహం ఉంటావు. అది పోయినా నువ్వు, అది పోయినా నువ్వే అంటే అదే పరమాత్మ. దాన్ని ఇప్పుడే పట్టుకోవాలి. జాగ్రత్త అవస్థలు ఉన్నప్పుడు పట్టుకుంటే క్లారిటీ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ సుషుప్తి అవస్థలో గాఢలు ఎదురపోయినాక మళ్ళీ మరణంతో సమానమవుతుంది. మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో పిండ రూపంలో ప్రవేశపెడతారు. మళ్ళీ వైట్ పేపర్ మైండ్, వైట్ పేపర్ బుద్ధి, వైట్ పేపర్ అహంకారం, వైట్ పేపర్ చిత్, అన్నీ వైట్ పేపర్ అవుతుంది. మళ్ళీ చిన్న పిల్లోడు ఉన్నప్పుడు ఏబిసిడీల కాడికే అన్ని కన్నీ నేర్చుకోవచ్చు. తల్లి అంటే ఏంది, తండ్రి అంటే ఏంది, గురువు అంటే ఏంది, దేవుడు అంటే ఏంది, ఈ పుస్తక పఠనం అంటే ఏంది, ఇవన్నీ చదువు చేసుకోవాల్సి వస్తుంది. ఈ కర్మలు ఆచరించాం, ఆ కర్మలు ఆచరించాం, అవన్నీ జరుగుతాయి. అందుకే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో పట్టుకుంటే ఈ జ్ఞానం అంటే నువ్వు ఆ స్వరూపం అవుతుంది. ఎంత పెద్ద జ్ఞానము. ఇప్పుడు పరమాత్మ సృష్టి అంతా తయారు చేసినాక జీవులంతా తరించడానికి భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు ఇటువంటి కొంత జ్ఞానం ఇచ్చిండు అన్నాడు. వాటి లోపలికి పోతే పరమాత్మ యొక్క జ్ఞానం తెలుస్తుంది. కొన్ని సాధనలు ఉన్నాయి, ఆ సాధనలు చేస్తే పరమాత్మ. సాధనలు ఏమున్నాయి? ఒకటి పరమాత్మ నామం, రెండు ధ్యానం. ఇంకా వేరే సాధనలు ఏం పనిచేయి. వేరే ఏవి చేసినా అన్నీ ఒకటి. అంటే ఉన్నాయి అనుకో, ద్రవ్యయజ్ఞం ఉన్నది, పూజ ఉన్నది, ఇంకెన్నో ఉన్నాయి. కానీ ఇవి దానికంటే గిట్ట ఇవి గొప్పవి అన్నట్టు. ఒకటి పరమాత్మ నామం, ధ్యానం చేస్తే ఇప్పుడే పరమాత్మ స్వరూపమైంది. నీ లోపలనే ఉంది. ఆ చైతన్యంతోనే నీ సూక్ష్మదేహం పనిచేస్తుంది, నీ స్థూలదేహం పనిచేస్తుంది. ఈ స్థూలదేహంతో ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఇవి చిత్త వృత్తులు ఇవన్నీ పనిచేస్తున్నాయి, కర్మలు ఆచరిస్తున్నాయి ఈ స్థూలదేహంతో. అందుకే ఇప్పుడు జాగ్రత్త అవస్థలనే నీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సాధన గీటే శరీరం ఉపయోగపడుతుంది. ఈ వస్తువుతోని ఇప్పుడు శరీరం అనేది ఒక పాత్ర అన్నట్టు. ఈ పాత్రతోనే ఇప్పుడు ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, శబ్దస్పర్శ, రూపరసగంధాలు అనుభవిస్తున్నాయి. ఇదైపోయినాక శరీరం వదిలేసి మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో ప్రవేశించి చిన్న పిల్లోడు, యవ్వనము, కౌమార దశ, మళ్ళీ ఆ వస్తువుని తీసుకొని శబ్దస్పర్శ, రూపరసగంధ పంచతన్మాత్రలు అనుభవిస్తాయి అన్నట్టు. ఇట్లా పోతుంటుంది, వస్తుంటుంది, పోతుంటుంది. ఈ కర్మ జరుగుతూనే ఉంటుంది అన్నట్టు. జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం అయితే ఎప్పుడైతే తెలుసుకుంటావో, నాకు వద్దు ఇది రావడం ఏంది, పోవడం ఏంది, చిన్నపిల్లోడు ఏంది, యవ్వనం ఏంది, కౌమార దశ ఏంది, వృద్ధాప్యం ఏంది, తినడం ఏంది, తాగడం ఏంది, మళ్ళీ ముసలోడైనాకి బాధలు పడడం ఏంది, చావడం ఏంది, మళ్ళీ ఏం తెలియకుండా అజ్ఞాన దశడం ఏంది, కావడం ఏంది, ఇక్కడ డబ్బు లేకపోవడం ఏంది, కర్మలు ఆచరించడం, ఇటువంటి ఏవైతే బాధలు తెలుస్తాయో, నాకు ఇది వద్దు అనుకుంటే శాశ్వత ఆనందం కావాలంటే నీ లోపలనే ఉన్నది. ఒక సాక్షి భావంతో ఉన్నది ఆ చైతన్యం. నీ బుద్ధికి, మనసుకు, అహంకారానికి, చిత్తానికి, ఇంద్రియాలకు, ఈ స్థూల దేహానికి అన్నీ సాక్షి. నీ లోపల ఉన్నది, బయట ఉన్నది. నీ లోపల ఉన్నదాన్ని పట్టుకో, బయట ఉన్నది ఇచ్చిపెట్టు. బయట ఉన్నది ఎక్కడ? ఇప్పుడు ఆకాశం ఎక్కడున్నది? విశ్వమంతా ఉన్నది ఆకాశం. ఆకాశం ఇంటి లోపల ఆకాశం ఉంది, ఇంటి బయట. నీ దేహం లోపల స్పేస్, నీ లోపల ఖాళీ ప్లేస్ లేదా? ఉన్నది. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఖాళీ ప్లేస్. నీ లోపల ఉన్నది, బయట ఉన్నది ఆకాశం. వాయువు నీ లోపల లేదా? ఉన్నది. అగ్ని లేదా? నీ లోపల ఉన్నది. నీరు లేదా? నీ మెటీరియల్ శరీరం లేదా? అన్నీ పంచభూతాలు నిర్మితాయి కదా. ఈ సూక్ష్మము, స్థూలం అంతే. అందుకే ఇప్పుడు జాగ్రత్త అవస్థ లోపల నుండి పట్టుకుంటే క్లారిటీ ఉంటుంది అన్నట్టు. ఆ స్వరూపమే వెళ్తే నీకు ఆనందం అన్నట్టు. ఇక దుఃఖం లేదు, జన్మ లేదు. తన ఈ
ఈ స్థూల సూక్ష్మాలను నువ్వు దాటిపోతావు. ఇగో ఇదే ఆత్మజ్ఞానం. ఈ పరమాత్మ గురించి తెలుసుకోవడము, నువ్వు ఏ విధంగా ఆయనను పట్టుకోవడము అనేది ఆత్మజ్ఞానం అన్నట్టు. అంటే శాశ్వత ఆనందం పొందడం. ఇది ఎన్నో జన్మల తర్వాత ఇటువంటి జ్ఞానం దొరుకుతుంది. అదిగితే ఈ భగవద్గీతలు అయిపోయింది, అర్జున బహునా జన్మవాన్ తే, ఎన్నో జన్మల తర్వాత ఈ ప్రపంచంలో తిరిగి అలసిపోయిన తర్వాత ఆయనకి జ్ఞానం దొరుకుతుంది. అంతవరకు దొరుకుతలే, సదా కర్మలు ఆచరిస్తుండు. అంటే దేహమే నిత్యం అనుకున్నప్పుడు నువ్వు కర్మలు ఆచరిస్తున్నావు కదా, దీనికంటే అన్యమైంది అని ఇంకోటి ఉన్నదని తెలిస్తే అవన్నీ పెద్దగా అయ్యేవుగా. ఏదో ఉంటే ఇంత కనీస అవసరాలు సంపాదించుకుంటావు, శరీరం పోషించుకుంటావు, శాశ్వత ఆనందం పొందడానికే ప్రయత్నం చేస్తావు. ఇవన్నీ పోయేటంటే నువ్వేం చేసుకుంటావు? ప్రతి మనిషికి ఇక్కడ జ్ఞానం లేదు, తెలియదు. ఎంతో కొంతమందికి ఉన్నది, ఋషులు మునులు తపస్సు చేసిన వాళ్ళు జ్ఞానంలో కొంతమంది ఉన్నది, వాళ్ళు తెలుసుకుంటారు శాశ్వత ఆనందం ఉన్నది. మరి వాళ్ళకున్నది నీకు లేదు ఇక్కడ జ్ఞానం. అందుకే ఇక్కడ పుస్తక పఠనం ఇచ్చిండు. భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి. వాటిలో పోతే జ్ఞానం అంతా తెలుస్తుంది. సాధన చేయాలి, ప్లస్ పరమాత్మను ఒక నామము, జపము, తపస్సు ఇవన్నీ చేయాలి. మళ్ళీ ధ్యానం చేయాలి, శాశ్వత ఆనందంగా పొందాలి. ధ్యానం అంటే ప్రాక్టికల్. ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నాం. జ్ఞానం అనేది తొవ్వ, రూట్ తెలిసిపోయింది నీకు. రూట్ తెలిసి ఇప్పుడు తొవ్వ అంటే తెలిసిపోయింది ఇప్పుడు జ్ఞానం. ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, సూక్ష్మదేహం కాదు, ఆత్మజ్ఞానం వచ్చింది. కాగానే ఇప్పుడు మోక్షమైనావా? నేను చెప్పిన జ్ఞానం వినంత మాత్రమే నువ్వు మోక్షమైనావు కాలేవు. అంటే జ్ఞానం చెప్పినావు అంటే నువ్వు ధ్యానంలో కూర్చోవాలి. ప్రాక్టికల్ ధ్యానంలో కూర్చుంటే ఏం చేస్తున్నావు? ఈ స్థూల దేహాన్ని ధ్యానంలో కూర్చుని పెట్టినావు. ఇంద్రియాలను, మనసును, బుద్ధిని ఆంతర్ముఖుడు చేస్తున్నావు. కళ్ళు రెండు మూసుకున్నావు. కళ్ళు రెండు మూసుకుంటే ఏం కనిపిస్తుంది? చీకటి కనిపిస్తుంది. చీకటి తర్వాత ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగే నువ్వు, అది పరమాత్మ. ఆ వెలుగే వీటన్నిటికీ ఒక సాక్షిభావం ఉంటుంది. అహంకారకు కానీ బుద్ధికి కానీ మనసుకు కానీ ఇంద్రియాలన్నిటికి కానీ ఒక సాక్షిభావం ఉంటుంది. ఆ సాక్షిభావంతో ఉన్న చైతన్యమే నువ్వు, అదే పరమాత్మ, అదే నువ్వు. అది దానికి దుఃఖం లేదు, మరణం లేదు, ఏ శరీరంలో ప్రవేశించిన అవసరం లేదు, అన్నిటి లోపల ఉంది అన్నట్టు. అది ఏది తినదు, ఏది తాగదు, ఏది అనదు. అది నిత్య సుఖి, నిత్యభోగి, నిత్యానం, అసత్ చిత్ ఆనందం అన్నట్టు. ఆ సత్తే నువ్వు, అదే పరమాత్మ, అదే నువ్వు. విశ్వమంతు నువ్వు, త్రిమూర్తుల లోపల నువ్వే ఉన్నావు, దేవతల లోపల నువ్వే ఉన్నావు, నక్షత్రాల లోపల నువ్వే ఉన్నావు, అన్ని పంచభూతాల లోపల నువ్వే ఉన్నావు, ఈ స్థూల సూక్ష్మాల లోపల నువ్వే. అన్నింటినీ ఒక 2 గంటలన్నర మనం సినిమాట్లో చూస్తున్నాం. విశ్వాన్నంతా ఒక సాక్షిభావంతోనే చూస్తున్నాం. పరమాత్మ విశ్వమంతా తయారు చేసిందంటే తన వినోదం గురించి తయారు చేసినాం. మనం 2 గంటలన్నర సినిమాట్లో చూస్తున్నాం. పరమాత్మ స్వప్నం లోపల ఈ ప్రపంచాన్ని అంతా దర్శిస్తుండట. అంతే పరమాత్మ కళనే, ఇంకేం లేదు. పరమాత్మ కళలనే విశ్వాన్ని తయారు చేసి, పరమాత్మ కళనే ఒక సగుణ స్వరూపం దర్శించి అవతారాలు ఎత్తుకుంటూ పరిపాలన చేస్తుండు, అధర్మాన్ని తీసేస్తుండు, ధర్మాన్ని రక్షిస్తుండు. ఈ ప్రపంచం నడవడానికి. ప్రపంచం అనేది అవిద్యమాయ. పరమాత్మ ధ్యానం చేస్తే, మెడిటేషన్ చేస్తే ప్రపంచం వచ్చింది. నువ్వు మెడిటేషన్ ధ్యానం చేస్తే నువ్వు పరమాత్మ అయిపోతున్నావు. ఇంకేం లేదు ఇక్కడ. ఇంకో సూదం. పురాతనమైన నా అంశయే మనుష్యలోకంలో జీవుడిగా పరిమించి ప్రకృతిలోని వికారాలనే జ్ఞానేంద్రియ పంచకాన్ని, మనసును కూడా ఆకర్షిస్తున్నాడు. ఈ మనసును, జ్ఞానేంద్రియ పంచకాన్ని, శబ్ద స్పర్శ రూప రసగంధాలు వీటన్నిటిని ఆకర్షిస్తున్నాడు. ఇది కదా. ఇంకోది. శరీరం వదప్నోతి యచ్చయాత్కృత మతీశ్వర గృహ్యతేత్వాన్ని సంశయతి వైర్గంధ్వాన్ని వాష్యాత్. గాలి సువాసన తీసుకుపోయేట్టుగా దేహాధికారి అయిన జీవుడు కొత్త శరీరం పొందేట్టు వెనుకటి శరీరం నుంచి భావపరంపరను తీసుకుపోతున్నాడు. చూడు ఇది ఎట్లున్నది చూడు. ఇది ప్రపంచంలోకి ఇక్కడ మనిషి వచ్చిండు కదా, శరీరం నేనే అనుకుంటున్నాడు కదా, అన్ని ఉచ్చ నీచ కర్మలన్నీ ఆచరిస్తుంది. ఇక ఉచ్చ నీచ కర్మలు ఆచరించినప్పుడు శరీరంలో ఈ శరీరానికి సంబంధించిన కొంత పాపము పుణ్యం జమ అవుతుంది. మంచి కర్మలు చేస్తే మంచి ఫలాలు వస్తాయి, చెడు కర్మలు చేస్తే చెడు ఫలాలు వస్తాయి. ఈయనకు నా సూక్ష్మదేహం తెలియదు, ఆత్మ తెలియదు, పరమాత్మ తెలియదు, ఏం తెలియదు. ఇక్కడ శరీరం ఉన్నప్పుడు ఇంద్రియాలకు వశమై ఈ దేహమే నేను అంటున్నాడు. తినేది, తాగేది, అనుభవించేది నేనే. ధనార్జన గురించి ఎంతో కుకర్మలు, ఎంతో చెడు పనులు, మంచి పనులు చేస్తున్నాం. చెడు పని వల్ల పాపం వస్తుంది, మంచి పనుల వల్ల పుణ్యం వస్తున్నది. అదేవిధంగా నువ్వు ఇక్కడ తిన్న, ఈ తాగిన, ఈ చూసిన, ఈ కర్మలు చేసిన ఈ మైండ్ రికార్డ్ అవుతుంది. ఈ మైండ్ రికార్డు, ఈ పాప పుణ్యాలు గాలి సువాసన తీసుకుపోయినట్టు ఈ దేహము వదిలేటప్పుడు దేహం ఉంటుంది కదా, పాంచభౌతికమైన దేహం నుంచి సూక్ష్మదేహాన్ని వేరు చేస్తారు. వేరు చేసినప్పుడు ఇది భావపరంపర, ఈ వాసన అనేది మైండ్ రికార్డ్ అయ్యి తీసుకుపోతుండన్నట్టు. తీసుకుపోయి మళ్ళీ ఆ పిండాన్ని తీసి ఇంకో తల్లి, ఈ సూక్ష్మదేహాన్ని తీసి ఇంకో పిండం లోపల ప్రవేశపెట్టి తల్లి గర్భం లోపల మళ్ళీ చిన్నపిల్లోడు యవ్వనం కమలు అంటే ఆ పూర్వజన్మలో చేసిన వాసకు ఆ పుణ్యఫలంగా పాపం పుణ్యఫలంగా ఉంటే పుణ్యఫలంగా సుఖభోగాలు ఇస్తారు, పాపఫలంగా మనిషికి దుఃఖం ఉంటుంది. ఇగో ఇట్లా రెండు. అంటే ఈ అవిద్యామాయ లోపల ఇక్కడ మానవుడు కీలుబొమ్మ అన్నట్టు. అందుకే దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఎంత గొప్ప చెప్తుంది.
గాలి సువాసన తీసుకుపోయేటట్టుగా దేహాధికారి అయిన జీవుడు కొత్త శరీరం పొందేట వెనుకటి శరీరం నుంచి భావపరంపరను తీసుకుపోతుంది. దేహాధికారి అయిన జీవుడు ఎవరు? దేహాధికారి జీవుడు ఎవరు? ఇక్కడ ఈ స్థూల దేహం, పాంచభౌతికమైన స్థూల దేహం, జడం ఒక కాలం నుండి మరొక కాలంలో దృశ్యమైంది. దీని లోపల ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఇవే జీవుడు. నీ లోపల ఉన్న ఆత్మజీవుడు కాదు, ఒక సాక్షిభావంతో ఉన్నది. ఇగో ఈ దేహాధికారి అయిన జీవుడు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. దీన్ని తీసుకుపోయి ఇంకో శరీరంలో ప్రవేశపెడతారు. అది మళ్ళీ చిన్న పిల్లోడు ఇవ్వడం. అప్పుడు గిట్ట ఆత్మ సాక్షిభావం. ఇప్పుడు చూడు, ఆకాశం ఎటు చూసినా ఆకాశం, సూర్యుని వెలుగు ఎక్కడ చూసినా ఆకాశం. సూర్యుని వెలుగే చెట్లకు, మనుషులందరికీ జీవరసాయన కింద. మరి ఆకాశం అంతటి ఉంది కదా. ఇంటి లోపల ఆకాశం ఉంది, ఇంటి బయట. ఇప్పుడు కుండ లోపల ఆకాశం ఉంది, కుండ బయట. కుండ లోపల ఆకాశం ఉంటే చిన్నది, కుండ బయట ఆకాశం ఉంటే పెద్దది. శరీరంలో ఆత్మ ఉంటే చిన్నది, శరీరం బయట ఆత్మ ఉంటే పెద్దది. అది జీవస్వరూపం. దీని లోపల ఉంది, దీని బయట ఉంది. అది నువ్వు, ఇది కాదు. అంటే ఆత్మను అందుకే జీవుడిగా చెప్పలేరు. కొంతమంది కొన్ని గ్రంథాలలో ఆత్మగిట్టే జీవుడు అన్నారు, కానీ కరెక్ట్ కాదు అది. నిజానికైతే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ జీవుడి కింద చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. ఎప్పటి వరకు నువ్వు ఈ ఆత్మజ్ఞానం తెలుసుకునే అంతవరకు అది ఉంటుంది. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటావో అది ఉండదు, అదృశ్యం అయిపోతుంది. ఎందుకు అదృశ్యం అవుతుంది? నువ్వు సాధన చేస్తావు కదా, ధ్యానము, తపస్సు, ఇవన్నీ పరమాత్మలో ఒక ఐక్యమైతే నువ్వే పరమాత్మ అయిపోతున్నావు. ఇంకా జీవుడు లేడు. నీ సూక్ష్మదేహం ఉంటేనే జీవుడు. ఆ సూక్ష్మదేహమే జీవుడు అన్నట్టు. దాని కూడా ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. త్రిమూర్తుల నుంచి పంచీకరణం చెందినవి మనసు, బుద్ధి, అహంకారం. ఇంద్రియాలేమో దేవతల నుంచి పంచీకరణం. ఈ స్థూల దేహమేమో పంచభూతాల నుంచి వచ్చింది. పంచభూతముల నుంచి వచ్చింది, పంచభూతముల లోపలనే గడిచిపోతాయి. అంతే కదా. ఇక్కడ శరీరం ప్రకృతి పరంగా వచ్చింది, పోయినాడు మనం తీసుకుపోతామా? దీని కట్టెలలో వేసి తలగా పెట్టేస్తారు, అగ్ని దయం చేసేస్తుంది. లేకుంటే ఇంకా వేరే రకంగా చేసినా మట్టి నుంచి వచ్చింది, మట్టిలోనే కలిసిపోతుంది, ఉండదు కదా. దీని లోపల ఉన్న సూక్ష్మదేహం సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. జ్ఞానం తెలుసుకునే ఉండదు. మళ్ళీ చిన్నపిల్లోడు యవ్వనం కాదు, మళ్ళీ ఇంకో దేహం, మళ్ళీ ఇంకో ఇట్లా మారుతూనే ఉంటాయి. ఎటువంటి జన్మలు వస్తున్నాయి? నేను కర్మలను బట్టి జన్మ వస్తుంది ఇది కదా. అందుకే మన కర్మలు ఎందుకు, జన్మలు ఎందుకు? దీని లోపల ఉన్నప్పుడే మనం శాశ్వతానందం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం తెలుసుకొని శాశ్వతానందం పొందాలి. ఆత్మ అంటే ఏంది? సర్వాత్మ అంటే ఏంది? పరమాత్మ అంటే ఏంది? ఈ పాంచభౌతికమైన దేహం ఏంది? ఈ సూక్ష్మదేహం ఏంది? ఇంద్రియాలు ఏంది? మనసు, బుద్ధి, అహంకారం ఏంది? ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి దేహంలో? వీటన్నిటికీ బేస్ ఏంది? ఇవన్నీ తెలుసుకున్నవాడికి జన్మకర్మ లేదు. ఆ పరమాత్మ స్వరూపుడు అవుతుండు. అదే చెప్తుండు గీతలు. అర్జున, ఎవరైతే నన్ను క్లుప్తంగా తెలుసుకుంటారో, ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళకి జన్మకర్మ లేదు. అంటే పేపర్ లీకేజ్ అయిపోతుంది. నువ్వు ఎగ్జామ్ రాయడానికి పోయిన పరీక్షలో నీకు ఆన్సర్స్ అన్నీ తెలిసిపోయినాయి అక్కడ. ఇంకా నువ్వు ఇక ఎగ్జామ్ ఇచ్చినా పటాపట రాసేస్తావు కదా. అంటే నువ్వు ఈ సృష్టి లోపల జ్ఞానం తెలిస్తే సృష్టి లోపల ఉండవు, నువ్వు పరమాత్మనే అవుతావు అన్నట్టు. అది కదా. వీళ్ళనే ఋషులు, యోగులు అంటారు. ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళే. జ్ఞానం తెలిసిన వాళ్ళంతా ఋషులు, యోగులే. వాళ్ళు సాధన చేస్తారు. సాధన చేస్తే ఆ స్వరూపం అవుతుంది. అట్లా ఇంకో శ్లోకం తీసుకుందాం. పురుషోత్తమ ప్రాప్తి యోగము ఎంత గొప్ప అధ్యాయం. 19 శ్లోకాలు ఇచ్చిండు. ఇలా 19 శ్లోకాలకు వాటి తాత్పర్యం, అర్థాలు ఇచ్చిండు. ఎంత గొప్పది గ్రంథం. ఈ జీవులు తరించడానికి పరమాత్మనే ఇంత సృష్టి తయారు చేసి జీవులు బయటపడడానికి కొంత జ్ఞానం పెట్టిండు ఇక్కడ. ఎందుకంటే కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాళ్ళంతా కొందరికి సుఖం ఉన్నది, కొందరికి దుఃఖం ఉన్నది. అటువంటి బాధలు రావద్దు, తరించాలని కొంతమందికి ఈ జ్ఞానం పెట్టి ఇక్కడ పెట్టిండు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏం చేస్తాడంటే కర్మలు చేసి సంసారం నుండి విరక్తి ఎంత అలసిపోతాడు. అంటే అలసిపోయినప్పుడు ఏం చేస్తాడు? ఆర్థికంగా కానీ, ఆరోగ్యం కానీ బాధలు వచ్చినప్పుడు అలసిపోతాడు. ఇదేంది, నాకు ఇక్కడ లేదు, సుఖం లేదు, సంతోషం లేదు అనే ఒక భావన వస్తుంది. ఆ భావన వచ్చిన వాళ్ళు అరే ఆనందం ఎక్కడ ఉందని ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నాం. భగవద్గీత గ్రంథాన్ని పట్టుకోవాలి, ఉపనిషత్తులు పట్టుకోవాలి. వాటి లోపల ఉపనిషత్తుల లోపల జ్ఞానం చెప్పబడ్డది, భగవద్గీత లోపల జ్ఞానం, కంప్లీట్ ఆత్మజ్ఞానం. పరమాత్మ యొక్క అవతారాలు, లీలలేమో భాగవతం లోపల చెప్పబడ్డాయి అన్నట్టు. ఇవేమో పరమాత్మ యొక్క ఆత్మజ్ఞానమేమో ఇలా బోధించబడ్డది. ఇటువంటి జ్ఞానం తెలుసుకొని సాధనలు చేస్తే ఆ పరమాత్మ స్వరూపుడు అవుతుంది. నీకు ఆనందం దొరుకుతుంది, దుఃఖం లేదు. ప్రపంచంలో నీకు తెలియనంత మటుకు ఉన్నంత వరకు అన్ని సౌకర్యాలు ఉంటే అది కొంచెమే ఆనందం ఉన్నది. ఇక అలసిపోయి దుఃఖం వచ్చినాక నాకు ఇది బాగలేదంటే ఇక్కడ ఆనందం ఉన్నది. ఎటు విధంలో నష్టం లేదు నీకు. కాకపోతే నువ్వు అజ్ఞానంతో నుండి అదే నిత్యం అన్నప్పుడు, తెలియనప్పుడు అది బాగానే ఉన్నది. బాగా అంటే ఒక దిశలో ప్రియం ఉంటుంది, ఒక దిశలో దుఃఖం ఉంటుంది. అది సరి అయినది కాదు. ఇదే సరి అయిన మార్గం అన్నట్టు. ఇది ఎప్పుడూ ఆనందమే. ఇక్కడ దుఃఖం లేదు, దుఃఖం అనేది లేదు నీకు. ఇక్కడ దుఃఖ రాహిత్యం లేదు. ఇక్కడ చైతన్యం ఎప్పుడూ ఆనందమే అన్నట్టు. శ్రోత్రం చక్షుస్పర్శానాం చ రసానాం గ్రహణమేవ చ అధిష్టాయ మనశ్చాశం విషయాను సేవతే. 9వ శ్లోకం.
చెవులు, నేత్రాలు, చర్మము, నాలుక, ముక్కులను ఆశ్రయించి మనసును సహాయంగా తీసుకొని జీవుడు శబ్ద స్పర్శ రసగంధాది విషయాలను అనుభవిస్తున్నాడు. చూసిన ఏం తీసుకున్నాడు? చెవులు, నేత్రాలు, చర్మము, నాలుక, ముక్కులను ఆశ్రయించి మనసును సహాయంగా తీసుకొని మనసు శబ్దస్పర్శలు చెవులను, కళ్ళను, ముక్కును, నేత్రాలు వీటన్నిటిని సహాయం తీసుకొని మనసు శబ్దస్పర్శ రూప రసగంధ పంచతన్మాత్రలు అనుభవిస్తుంది. మనసును సహాయంగా తీసుకొని జీవుడెవరు? గివే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ జీవుడికి అనుభవించేటివన్నీ గవే. దేవతా స్వరూపం త్రిమూర్తులు వాళ్ళకు ఉంటుంది, నీకు ఉంటుంది. నీకు అనిపిస్తుంది, వాళ్ళకు ఉంటుంది. ఈ రెండు రకాలు ఉన్నది ఇక్కడ. ఇదంతా అవిద్యమాయ, ఒక చైన్ లాగా లింక్ ఉంది అన్నట్టు. మానవునికి ఇక్కడ తెలియకే శరీరమే నిత్యం నాకే భోగం ఉందనుకో. నీకు తెలియకుండా నేను నీ లోపలనే ఎన్నో పవర్స్ ఉన్నాయి, అవే నిన్ను ఈ విధంగా పని చేపిస్తున్నాయి. కాకపోతే నీకు ఇక్కడ ఒకటి నీ బుద్ధి లోపల ఒకటి ఏమి ఇచ్చిండు? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు నీకు స్పష్టంగా ఇచ్చిండు అన్నట్టు. అవి నీకు తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. అందుకే బుద్ధిని జ్ఞానమయ కోశం అన్నారు. అట్లా చెవులు, నేత్రాలు, చర్మము, నాలుక, ముక్కులను ఆశ్రయించి మనసును సహాయంగా తీసుకొని జీవుడు శబ్ద స్పర్శ రూపరసగంధ విషయాలను అనుభవిస్తున్నాడు. విషయ ప్రపంచం విషయాలు అనుభవిస్తున్నాడు. తినేటి తాగేటి అనుభవిస్తుంది. ఏవి? ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఇవి అనిపిస్తుంది. లోపల ఆత్మకు సంబంధం లేదు, పరమాత్మకు సంబంధం లేదు. ఆయన సాక్షి భావంతో ఆయన్నే నీ ప్రాణం, నువ్వే ఆయన, ఆయన్నే నువ్వు. ఇది కాదు, దానికి సంబంధం ఇవి అనుభవిస్తుంది. అవిద్య మాయ అనుభవిస్తుంది. ఇక్కడ శరీరం నేను అనిపిస్తా అన్నప్పుడు నీకు ఉంటుంది. అహంకారం నేను అనిపిస్తుంది శరీరం. బుద్ధిని, మనసును, ఇంద్రియాలను కప్పేటేసి సూక్ష్మదేహం అహంకారం కప్పేసి ఇది నేనే అనిపిస్తుంది. మళ్ళీ నిద్రపోతే గాఢ నిద్రలోకి తీసుకుపోతుంది, మళ్ళీ జాగ్రత్త అవస్థలకు తీస్తుంది. అది ఒక్కటి పక్కకు జరిగిందనుకో నువ్వు మోక్షమైనట్టు. ఇది కథ. ఉత్కంఠమంతం స్థితం వాంపి భూజానాం వగునిత్వం విమూఢ న పశ్యతిం జ్ఞాన చక్షుః. జీవుడు దేహాన్ని త్యజించడం గుణ ప్రభావం చేత మరో నూతన దేహాన్ని అనుభవిస్తున్నాడు. మొదలైన వాటిని అజ్ఞానులు తెలుసుకోలేరు. జ్ఞానసిద్ధులు మాత్రమే వాటిని తెలుసుకోగలుగుతున్నాడు. 11వ శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగం. 10వ శ్లోకం ఉత్కంఠమంతస్థితం వాపి భుంజనం వగునిత్వం విమూఢ న పశ్యతి జ్ఞాన చక్షుః. జీవుడు దేహాన్ని త్యజించడం, గుణ ప్రభావం చేత మరో నూతన దేహాన్ని అనుభవించడం మొదలైన వాటిని అజ్ఞానులు తెలుసుకోలేరు. జ్ఞానసిద్ధులు మాత్రమే వాటిని తెలుసుకోగలరు. చూడు, ఈ స్థూలము దేహం నుంచి సూక్ష్మదేహం తీసేసి మళ్ళీ ఇంకో దేహంలో ప్రవేశపెడతారు. దాన్ని జీవులు తెలుసుకోలేరు. శరీరము నిత్యము ఈ ప్రపంచ వాసనలకు గురయ్యేటోళ్ళు తెలుసుకోరు. ఎవరు తెలుసుకుంటారు? జ్ఞానసిద్ధులు తెలుసుకుంటారు. ఎవరు జ్ఞానసిద్ధులు? ధ్యానం చేసిన వాళ్ళు. ధ్యానం చేసి ఆ పరమాత్మ స్వరూపమే నేను బుద్ధిని, అహంకారాన్ని, బుద్ధిని, మనసును, ఇంద్రియాలని, స్థూల దేహాన్ని ఒక సాక్షి భావంతో చూస్తున్నాడు. చైతన్యం ఈయన అయిపోయాడు. మళ్ళీ ఈ సూక్ష్మదేహం నుంచి తీసి వేరే దాంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆయనకు అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే అయిపోయింది కదా. ఇంకా వేరే దేహాల నుంచి వేరే వాళ్ళకి తీసినప్పుడు గిట్ట స్పష్టంగా కనిపించాయి. ఆయనే పరమాత్మ అయిపోయింది. ఇక ఆయనకి తెలియదు ఏముంది. వాళ్ళనే జ్ఞానసిద్ధులు అంటున్నాడంట. తపస్సు చేసిన వాళ్ళను, పరమాత్మ నామజపం చేసి పరమాత్మ స్వరూపంగా వెలుగొందిన వాళ్ళను, మళ్ళీ ఇప్పుడు ఈ ధ్యానం చేసి సాధన చేసి ఆ చైతన్య స్వరూపంగా వెలుగొందిన వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. వాళ్ళే జ్ఞానసిద్ధులు. వీళ్ళు తెలుసుకోలేడు. అంటే ఈ దేహం నుంచి సూక్ష్మదేహం అలా చేసి ఆ సూక్ష్మదేహమే జీవుడు అన్నాడు. ఇంకో శరీరం లోపల ప్రవేశపెడుతారు. దాన్ని అప్పుడు మళ్ళీ చిన్నపిల్లోడు అక్కడ జన్మించి మళ్ళీ యవ్వనము, కౌమారదశ, వృద్ధాపం ఇట్లా 4 స్టేజీలు ఉంటాయి. అక్కడ అన్నీ మళ్ళీ ఏబిసిడీల కాడికే నేర్చుకుంటారు. ఈ పూర్వజన్మ స్మృతి పోతుంది. ఆ మాయకు వశమై ఉంటాడు. ఆ మాయ లోపల వైట్ పేపర్ మైండ్ ఉంటుంది. ఈ జన్మ స్మృతి అంతా పోతుంది. ఏదైనా పుణ్యపాపాలు ఉంటే ఆ దేవత లోపల, ఆధీనం లోపల ఉంటాయి. దాని ఫలంగా ఇక్కడ ఫలాలు వస్తున్నాయి. పుణ్యం ఉన్నది, సుఖాలు వస్తున్నాయి. శబ్దస్పర్శ రూపరసగంధ పంచతన్మాత్రలు అనుభవిస్తున్నాయి. ఏది చేసినా బాగానే ఉంటుంది పుణ్యంగా. పాపాలు ఉన్నప్పుడు బాధలు వస్తుంది. ఏది చేసినా విరుద్ధం ఉంటుంది అక్కడ. ఇక మళ్ళీ అప్పుడు మంచి జరగాలంటే జపము, ధ్యానము, తపస్సు చేసుకుంటే మళ్ళీ అన్నీ మంచిగా అవుతాయి. అవి తెలవాలంటే గురువు కావాలి కదా. ఇహానికి ఉంటుంది, పరానికి ఉంటుంది. ఇహానికైనా నువ్వు ధ్యానం చేస్తే ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, కొన్ని పవర్స్ వస్తాయి, మోక్షం వస్తాయి. మళ్ళీ జపం చేస్తే మంత్రం గిట్ట అంతే. ఫస్ట్ జపం చేసినాం అనుకో, తపస్సు దేవుంది, ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, కొన్ని అనిమ, మహిమ, గరిమ అనేది కొన్ని అష్టసిద్ధులు వస్తాయి, మళ్ళీ మోక్షం వస్తుంది. ఇన్ని రకాలు ఉన్నాయి తపస్సు వెనుక.
నువ్వు ఏదంటే ఏ రూపాన్ని అంటే ఆ రూపాన్ని ధరించవచ్చు, ఏదంటే అది చేయొచ్చు. నీ దివ్యశక్తులతో ఉన్న లోకాలని దర్శిస్తున్నావు, అందరి లోపల ఉన్నావు అన్ని అంటుకుంటున్నావు. ధ్యానం చేస్తే ఆ స్వరూపం అవుతాయి, ఆ పవర్స్ అన్నీ వస్తాయి. తపస్సు చేస్తే గిట్ట ఆ పవర్స్ అన్నీ వస్తాయి. ఇదంతా దాచిపెట్టబడ్డ జ్ఞానం. వీటి లోపలికి వస్తే అన్నీ తెలుస్తుంది. భగవద్గీత కానీ, పురాణాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వీటన్నీ తెలిస్తే ఆ జ్ఞాన భండాగారం అంతా బయటకు వస్తుంది. వాళ్ళని పట్టుకోవాలి. ఇక్కడ మన భారతదేశం చాలా గొప్పది, ఉన్నతమైన స్థానం. ఋషులు మునులు ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ తెలుసుకున్నాం. మేలు పాశ్చాత్య దేశాల్లో లేదు. పాశ్చాత్య దేశాలలో ఏముందంటే వస్తు సామాగ్రి జ్ఞానమే ఉన్నది. పనిచేయి, కష్టపడు, డబ్బు సంపాదించుకో, వస్తు సామాగ్రి శరీరానికి కళ్ళకు చూసేటి తినేటి తాగేటి విలాసాలకు సంబంధించి ఉన్నాయి. ఈ అంతర్జ్ఞానమైనది లేదు అక్కడ. ఈ అంతర్జ్ఞానము అంతర్ముఖుడైన జ్ఞానానికి సంబంధించిన భగవద్గీత, భాగవతం, పురాణాలు, ఉపనిషత్తులు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వవేదం ఇటువంటివన్నీ జ్ఞానం భండాగారం ఇక్కడ మన భారతదేశం లోపలనే ఉన్నది. ఇక్కడ భారతదేశంలో జన్మించిన వాళ్ళు ఎంతో ఉన్నతమైన వాళ్ళు, ధన్యజీవులు, వాళ్ళు తరించడానికి అవకాశం ఉన్నది. ఇది కథ. ఇంకో శ్లోకం తీసుకుందాం. 11 యాంతతో యోగినా చైనం పశ్యాత్మ వ్యవస్థితం యతతో ప్రకృతి ఆత్మనో నైవం పశ్యంత్యస్య చేతనః. ఆత్మానుభూతిని పొందిన అభ్యాసం వలన దీనినంతటిని తమ బుద్ధితో దర్శించగలుగుతారు. కానీ ఎంత అభ్యాసం చేసినప్పటికీ చిత్తశుద్ధి లేని వాళ్ళకి సృష్టి విలాసం కనిపించదు. చూడు ఇక్కడ ఎంత గొప్ప ఇచ్చినాడు. ఇంకో బిట్టు 11ది. ఆత్మానుభూతిని పొందిన అభ్యాసం వలన. ఎప్పుడు ఆత్మానుభూతి? ఈ దేహాన్ని, స్థూల దేహాన్ని ధ్యానంలో కూర్చుండబెట్టిండు, శ్వాస మీద ధ్యాస పెట్టిండు, మనసును బుద్ధిని అన్నీ వైట్ పేపర్ చేసిండు, బుద్ధితో లోపల చైతన్యాన్ని దర్శించిండు. ఆ చైతన్య స్వరూపుడు అయిన వెలుగొంది సృష్టి విలాసాన్ని దర్శిస్తుంది. తన బుద్ధితోని సృష్టి అందరి లోపల ఉన్నాడు, అన్ని అంటుకుంటున్నాడు, అన్ని జీవరాశులను దర్శిస్తున్నాడు. అన్ని జీవరాశుల లోపల తన చైతన్య స్వరూపంతో ఉన్నాడు. దేవతల లోపల ఉన్నాడు, త్రిమూర్తుల లోపల ఉన్నాడు, మానవుల లోపల ఉన్నాడు, పశుపక్షాల లోపల, అన్నిటి లోపల. అందరి మనసు అనుకున్నాడు, బుద్ధి అనుకున్నాడు. ఆ చైతన్యం ఎక్కడెక్కడ ప్రసరిస్తే ఆ చైతన్యమే ఈయన అయిపోయింది. పరమాత్మ వెలిగే అట్లా ఉందని, ఆ వెలిగే అంటే తన బుద్ధితో దర్శిస్తుండే ఇదంతా అని చెప్తున్నాడు. ఆత్మానుభూతిని పొందే అభ్యాసం వల్ల దీనేనంటే తన బుద్ధితో దర్శించగలుగుతారు, అంటే తన బుద్ధితో దర్శిస్తున్నాడు. అందుకే ఇది బుద్ధిని విజ్ఞానమయ కోశం అన్నారు అన్నట్టు. కానీ ఎంత అభ్యాసం చేసినప్పటికీ చిత్తశుద్ధి లేని వాళ్ళకు సృష్టి విలాసం కనిపించదు. ఎందుకంటే విషయ ప్రపంచ వాసనలకు ఉన్న వాళ్ళకు కనిపించదు. విషయ ప్రపంచ వాసనలు ఏంటి? నువ్వు తినేటి, తాగేటి, చూసేటి, చూడబడేటి, భార్యతో తిరిగినాయి, పిల్లలతో తిరిగినాయి, మైండ్ రికార్డ్ అవుతుంది. ఆ మైండ్ అంతా విషయ ప్రపంచ వాసనతో, ఇంద్రియాలు, మనసు అంతా విషయ ప్రపంచ వాసనతో ఉంటాయి. అప్పుడు సృష్టి విలాసం అయిపోతుంది. నీ మనసు ఎప్పుడైతే వైట్ పేపర్ అవుతుందో, ఎంటీ పేపర్ అయిపోతుందో, లోపల చైతన్యం స్వరూపమే వెలుగొందుతుంది. అంటే ఈ వాసన పోయింది. ఈ వాసన పోతే వైట్ పేపర్ అయిపోతే నీ బుద్ధి లోపల, నీ మనసు లోపల, అన్నిటి లోపల చైతన్యం ప్రకాశిస్తూనే ఉంది కదా. అదే అదే చెప్తుండే కదా. దీని వెనుక దాచిపెట్టబడిన కదా. ఎంత గొప్ప బిట్లో ఒక్కొక్క బిట్టు. పరమాత్మకు హ్యాట్సప్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక అవకాశం ఇచ్చింది కదా మనందరికీ ధరించడానికి. ఇంత పెద్ద సృష్టి తయారు చేసినాక ప్రతి మనిషి ఇక్కడ ఇవాళ నేను కోటీశ్వరుణ్ణి బాగున్నా అంటే రేపు కష్టమే ఉంది. సుఖము ఇవాళ ఉందంటే రేపు దుఃఖం ఉన్నది. కోట్ల రూపాయలే ఉండని, ఎన్ని కోట్లన్నీ ఉండని ఆయనకు. ఎంత కోటీశ్వరుడైనా సరే, ప్రెసిడెంట్ అయినా సరే, నేను మొత్తం ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాను సరే, ఇవాళ సుఖం ఉందంటే రేపు దుఃఖమే ఉన్నది. ఎందుకంటే ముంగట ఉన్నది ముసల్తనం అన్నప్పుడు అన్ని బాధలే ఉన్నది కదా. ఆ శరీరాన్ని లేవటాలే పండబెట్టాలి. యవ్వనం ఉన్నప్పుడు బాగానే ఉన్నది. వృద్ధాప్యం వచ్చినాక ఆ దేహాన్ని లేవటాలే పండబెట్టాలి. మరి దుఃఖమే కదా. అందుకే నీకు ఎంత డబ్బు ఉన్నా ఏం చేసినా ఈ వస్తు సామాగ్రి అనేది శరీర పోషణకే, కానీ ఇక్కడ అంత పెద్దగా ఆనందం లేదు. మామూలు నిమిత్త మాత్రమైన ఆనందమైనట్టు. అంత పెద్ద చాలా ఆనందం కావాలంటే ఆ చైతన్యం లోపలనే ఉన్నది అన్నట్టు. నిమిత్తమైన ఆనందమే, చాలా ఎక్కువ ఉన్న ఆనందం లేదు ఇక్కడ. అది ఆత్మానుభూతిని పొందిన అభ్యాసం వలన దీనినంతనే తన బుద్ధితో ఆత్మానుభూతిని అంటే ఆత్మసాక్షాత్కారమైన ఆత్మ చైతన్యవంతుడై వెలుగొంది బుద్ధితోని సృష్టి విలాసం దర్శిస్తుంది. దివ్యశక్తులతో అన్ని లోకాలను దర్శిస్తుంది. అంతటి ఉన్నాడు, అంతటి అంటే ఈయన బ్రహ్మర్షి అయిపోయాడు. ఈయన అంటే బ్రహ్మం అయిపోయాడు, చైతన్య స్వరూపం అయిపోయాడు. ఎంత గొప్ప కాన్సెప్టో ఇది. ఇంకోటి తీసుకుందాం. యదాది
యా గతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమాసి యచ్చగ్నో తత్తేజో విద్ధి మమాకకం. ఈ సర్వ జగత్తును వెలుగొందజేసే సూర్యచంద్రాగ్నిల తేజస్సు నాదేనని తెలుసుకో. విశ్వాన్నంతా ఏదైతే వెలుగొందజేస్తుండో సూర్యచంద్రుల వెలుగు గిట నాదేనని తెలుసుకోండి. సూర్యుని లోపల ఉండే చైతన్యం అదే చంద్రుల లోపల ఉన్న చైతన్యం. ఆ సూర్యచంద్రులే విశ్వానికి వెలుగునిస్తుంది. పొద్దుటిపూట సూర్యుడు వచ్చి వెలుగునిస్తున్నాడు, రాత్రిపూట చంద్రుడు వచ్చి వెలుగునిస్తున్నాడు ఈ ప్రపంచం. అటువంటి వాళ్ళ గిట సూర్యచంద్రుల వెలుగు గిట నాదేనని తెలుసుకో అంటున్నాడు. అలా అదే కాకుండా నీ మనసు వెనుక, బుద్ధి వెనుక, ఇంద్రియాల వెనుక, నీ కళ్ళతోని ఇలా చూపు చూస్తున్నావు ప్రపంచాన్ని అంటే పరమాత్మ వెలుగుతోనే. ఆ పరమాత్మనే నువ్వు వేరు కాదు. పరమాత్మ అవిద్య మాయ కట్టబడి శరీరం నేను అనుకొని భ్రమ లోపల ఊరిపోయి అది నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు. నిజానికి ఇది ఏది లేదు, అవిద్య అంటారు. ఒక కాలం నుండి మరొక కాలంలో అదృశ్యమయ్యేది. అదృశ్యమయ్యేదే మాయ. కాకపోతే ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి నీకు ఎక్కువ అనిపిస్తున్నది. ఇది కథ. సూర్యచంద్రులను వెలుగొందజేసే తేజస్సు కూడా నాదేనని. తేజస్సు అంటే చైతన్యం, వెలుగు అనేది ఏది ఇప్పుడు చెప్తుంది కదా. తేజస్సు అంటే చైతన్యం, వెలుగు. ఫోకస్ పవర్ అంటున్నారు. ఆ వెలిగే అది అన్నట్టు. ఆ వెలిగే నీ లోపల ఉన్నది, అన్నిటి లోపల ఉన్నది. ఇప్పుడు వచ్చింది కదా వెలుగు, తేజస్సు. ఈ సర్వ జగత్తును వెలుగొందజేసే సూర్యచంద్రాగ్నుల తేజస్సు నాదేనని తెలుసుకో. ఇంకోటి 13వ శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం 13వ శ్లోకం. గామి నిశ్యా చ భూతాని ధారయామ్యా మోజసా పుష్యామి సౌషాది సర్వః సోమో భూత్వా రసాత్మకః. ఇంకోటి, నా శక్తి చేతనే నేను భూమి అందు ప్రవేశించి సర్వభూతాలను ధరిస్తున్నాను. నేనే రసస్వరూపుడై చంద్రుడై అన్ని సస్యాలను పోషిస్తున్నాను. నా శక్తి చేత నేనే భూమి అందు ప్రవేశించి సర్వభూతాలను ధరిస్తున్నాను. భూమి అందు ప్రవేశించి సర్వభూతాలను ధరిస్తున్నాను. భూమి అందు ప్రవేశించి నేనే రసస్వరూపుడై చంద్రుడై అన్ని సస్యాలను పోషిస్తున్నాను. ఈ సస్యాలు ఏమున్నాయో చెట్లు, ఇవన్నీ చెట్లు, మొక్కలు ఉన్నాయి కదా. రసస్వరూపుడై పోషిస్తుంది. మళ్ళీ భూమి అందు ప్రవేశించి చెట్ల రూపంలో గిట పరమాత్మనే వెలుగొంది అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు జీవులకు అందరికీ పండ్లు, ఫలాలు, గడ్డి, గ్రాసు, పశువులకు మొక్కలు తినడానికి ఆహారం కావాలి. మానవులకు గిట ఆహారం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ చైతన్యంతో. పరమాత్మనే ఆ చైతన్యం భూమి లోపల సస్యాలు, చెట్లు, చేమలు ఇవన్నీ వెలుగొంది వీటికి ఆహార రూపంలో అందిస్తుంది. చంద్రుడి లోపల నుండి ఓషధులను ఇస్తున్నాడు. చంద్రుడి లోపల నుండి, సూర్యుని లోపల నుండి జీవస్వరూపం ఇస్తుంది మొక్కలకు. చంద్రుని లోపల నుండి ఇవి ఓషధులను ఇస్తున్నాడు. మన భూమి లోపల నుండి ఈ మొక్కలకు కావాల్సినది అంతా తన చైతన్యంతోనే ప్రవర్తింపజేస్తుంది. ఇంత గొప్ప మాయ ఇదంతా పరమాత్మ మాయ. పోషిస్తున్నాను, వీటన్నిటిని పోషిస్తున్నాను. అహం వేశ్వ నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ సంయుక్త పచాన్యం చతుర్విధం. సర్వజీవుల శరీరాల్లో జఠరాగ్నిలో రూపంలో ఉండి అవి తినే 4 రకాల ఆహారాలను ప్రాణ వాయువులతో కూడి నేనే పక్వం చేస్తున్నాను. చూడు, అందరి రూపంలో అన్ని శరీరాల్లో పాంచభౌతికమైన ధరించిన దేహాలే ఎన్నైతున్నాయి. ఇవి నీ దేహమే ఒకటి, మానవుందే కాదు, పశుపక్షాదులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్నిటి లోపల జఠరాగ్ని రూపం నుండి జీర్ణం చేసి బాడీకి అన్ని విటమిన్స్ అందిస్తున్నాడు. ఇంకొకటి తీసుకో 15వది. సర్వస్యాం వృద్ధి సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదే చ సర్వేరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చహం. అందరిలోనూ నేనే అంతరాత్మగా ఉన్నాను. జ్ఞాపకం, జ్ఞానం, మరుపు అన్నీ నా వల్లనే కలుగుతున్నాయి. నేనే వేదవేద్యుడును, వేదాంతకర్తను, వేదవేత్తను కూడా అయి ఉన్నాను. చూడు, అందరి లోపల తానే ఆత్మగా ఉన్నాడు. అంటే చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. ఆయన చైతన్యంతోనే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. ఈ స్థూల దేహం పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, అహంకారం పనిచేస్తుంది. అంటే ఆయన ఆత్మశక్తి చైతన్యమే అన్నిటికీ జీవస్వరూపం. ఆత్మగా ఉన్నాను. జ్ఞాపకం, జ్ఞానం, మరుపు అన్నీ పరమాత్మ వల్లనే జరుగుతున్నాయి. ఇక్కడ ఆ పరమాత్మని నువ్వు
నేనే వేదవేద్యుడ, వేదానికి కర్త తానే, వేదవేత్తని, ఈ వేదాలకు వేత్త తానే కూడా అయి ఉన్నాను. ఓకే, ఇంకోటి తీసుకుందాం. 16. ధ్వానినౌ పురుషో లోకే క్షరక్షర ఏవచాక్షర సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే. లోకంలో జీవులు క్షరులు అక్షరులు అనే రెండు రకాలు. ప్రాపంచిక భూతాలని క్షరాలని, కూటస్థుడైన నిర్వికల్పుడు మాత్రమే అక్షకురుడని చెప్పబడుతున్నాడు. ఇంకో శ్లోకం. ఉత్తమం పురుష సంజ్ఞా పరమాత్మే ధృదావుతం ఏ లోకత్రయ విష్య వివర్తవ్య ఈశ్వర. ఇద్దరికంటే ఉత్తముడు పరమాత్మ, ఇతడే 3 లోకాలను వ్యాపించి పోషిస్తున్నాడు. అక్షయ స్వరూపుడు, నాశరహితుడు. చూడు, లోకంలో జీవులు క్షరులు అక్షరులు అని 2 రకాలు. ప్రాపంచిక భూతాలని క్షరాలని, కూటస్థుడైన నిర్వికల్పుడు మాత్రమే అక్షరుడని చెప్పబడుతున్నాడు. ఇద్దరికంటే ఉత్తముడు పరమాత్మ, ఇతడే 3 లోకాలను వ్యాపించి పోషిస్తున్న అక్షయుడు, నాశరహితుడు. చూసినావా? పరమాత్మ క్షరము అక్షరము అక్షయ స్వరూపుడు, క్షరము అక్షరము అక్షయ స్వరూపుడు. లోకంలో ఎన్ని రకాలు ఉన్నాయి? భూతాలు 2 రకాలు ఉన్నాయి. క్షరము ఈ పాంచభౌతికమైన దేహాలకు సంబంధించి, అక్షరము సూక్ష్మానికి సంబంధించి దేవతా స్వరూపమే. వాటికంటే అతీతం అక్షయ స్వరూపుడు పరమాత్మ. అంటే వీటన్నిటినీ తానే చైతన్యంతో పోషిస్తుంది. ఏంటి పాంచభౌతికమైనవి? స్థూల దేహాలు. ఈ స్థూల దేహాలన్నీ పాంచభౌతికమైనవి. ఆకాశము, వాయువు, తేజము, జలము, పృథ్వీ 5 పంచభూతాలతోని నిర్మితమైన ఈ స్థూల దేహాలు. ఇవన్నీ పాంచభౌతికమైన దేహాలు. భౌతిక ప్రకృతి అంటే ఇవన్నీ క్షరాలు కింద చెప్పబడ్డాయి అన్నట్టు. వీటికంటే అతీతమైనది త్రిమూర్తులు, దేవతలు. అవేమో పవర్స్ అన్నట్టు, అవేమో అక్షరులు. వాటి నుంచి పంచీకరణం చెందినవి మానవుల లోపల సూక్ష్మదేహానికి సంబంధించినవి మనసు, బుద్ధి, అహంకారం, చిత్తవృత్తులు. అవి వాటి నుంచి మనసు, బుద్ధి, అహంకారం పెట్టుకో. చిత్తం గిట మనసు కిందకే వస్తుంది. చిత్తం, మనసు ఈ 2 జోడి. అందుకే అవేమో ఇంద్రియాలు మనసు, బుద్ధి, అహంకారం. ఇంద్రియాలేమో దేవతలు. త్రిమూర్తుల నుంచి పంచీకరణం చెంది దేవతల నుంచి చెందినేమో ఇంద్రియాలు. త్రిమూర్తుల నుంచి పంచీకరణం చెందినేమో మనసు, బుద్ధి, అహంకారం అన్నట్టు. అవేమో క్షరాలు, అవేమో క్షరులు, ఇవేమో అక్షరులు. ప్రాపంచికమైన భౌతిక దేహాలన్నీ అక్షరులు, అవేమో క్షరులు అన్నట్టు. ఈ రెండింటికంటే అతీతమైంది పరమాత్మ. అక్షరుడు, నాశరహితుడు, నశింపు లేదు. ఆయన ఎప్పుడు ఉండేవాడు. ఈ రెండింటికి నశింపు ఉన్నది. ఈ పాంచభౌతికమైన దేహమేమో కొంతకాలమే ఉంటుంది, 100 సంవత్సరాల టార్గెట్, అంతకాలమే ఉంటుంది, పోతుంది. దీనికంటే అతీతమైంది సూక్ష్మదేహము. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఉన్నాయి. దేవతలు, త్రిమూర్తులు. ఈ సృష్టి ఎంతకాలం ఉందో అంతకాలం ఉంటారు. వాళ్ళ నుంచి ఏర్పడిన సూక్ష్మదేహాలు గిట అంతకాలం ఉంటాయి. అంటే ఇదంతా నడవాలి కదా నాటకం. ఈ స్థూల సూక్ష్మాలన్నీ నాటకం. ఈ స్థూలం ఉంటే వచ్చిందంటే సూక్ష్మం కావాలి కదా. మళ్ళీ వాళ్ళు ఉంటే వచ్చినాయే కదా ఇవన్నీ. మరి నడవడానికి ఇవి 2 ఉంటాయి. ఇది స్థూలం పోతుంది, సూక్ష్మం ఉంటుంది. మళ్ళీ సూక్ష్మం ఇంకో దాంట్లో ప్రవేశిస్తుంది, అది కొంతకాలం ఉంది. మళ్ళీ దాని నుంచి తీసి మళ్ళీ ఇంకో కాలం. అంటే ఈ విధంగా నడుస్తుంది అన్నట్టు. అంటే క్షరుని కంటే క్షరాల కంటే అక్షరులు గొప్ప అన్నట్టు. అంటే ఈ మానవులు, పశుపక్షాదుల కంటే దేవతలు గొప్ప. ఈ మానవ శరీరాలేమో పంచభౌతిక దేహాలు. ఇవన్నీ ఒక కాలం నుండి మరొక కాలంలో అదృశ్యమై. దేవతలు ఏమో సూక్ష్మదేహానికి సంబంధించినవి. దేవతలు ఉంటారు సృష్టి ఉన్నంతకాలం. మళ్ళీ వాటి నుంచి ఏమున్నది? ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. అవి గిట్ట సృష్టి ఉన్నంతకాలం ఉంటాయి అన్నట్టు. ఈ సర్కిట్తోనే వాళ్ళకు ఉపయోగం ఉన్నట్టు. నీకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ ఈ రెండింటికంటే అతీతమైంది పరమాత్మ. అక్షరుడు, నశింపు లేనివాడు. ఆయన ఎప్పటికీ ఉంటాడు అన్నట్టు. ఈ రెండింటికి ఫోకస్ పవర్. ఆ చైతన్యమే జీవస్వరూపం అన్నట్టు. అది పరమాత్మ. అది ఇప్పుడు అందరి లోపల ఉన్న చైతన్య స్వరూపంలో భాషిస్తుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలనే పరమాత్మను పొందాలి. ఇప్పుడు సుషుప్తి అవస్థ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, ఈ 3 దశలు ఉన్నాయి మనిషికి. మళ్ళీ దీని నుంచి తూర్య అవస్థ పోవాలి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనసు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలను పనిచేస్తున్నాయి. ఈ శరీరంతో కర్మలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సుషుప్తి అవస్థలనేమో గాఢ నిద్రలకు పోతాం. శరీరం తెలియదు, బుద్ధి తెలియదు, మనసు తెలియదు, అహంకారం తెలియదు, చిత్తం తెలియదు, ఏం తెలియదు. స్వప్నావస్థలో అయితేనేమో మనసు కలగంటది, ఇంద్రియాలు నిద్రిస్తాయి, బాడీ నిద్రిస్తుంది. మళ్ళీ మనసు జాగ్రత్త అవస్థకు వస్తే మనసు కలగన్నది అంతా భ్రాంతి, అదృశ్యం అయిపోతుంది. అది రైట్ కాదు. సుషుప్తి అవస్థలో గాఢ నిద్రపోతే ఏం తెలిసి కాదు, అది గిట్ట రైట్ కాదు. జాగ్రత్త అవస్థలో తెలిసి వస్తుంది. ఇప్పుడు నేనున్నా,
ఈ దేహం ఉన్నది, ఇంద్రియాలు ఉన్నది, మనసు ఉన్నది, బుద్ధి ఉన్నది, అహంకారం ఉన్నది, శరీరం రైట్ రాగానే తెలుసుకునే అవకాశం ఉన్నది. దీని నుంచే తూర్యావస్థకు పోవాలి. తూర్యావస్థ లోపల నీ చైతన్యం ఉన్నది. అక్కడ ఆ చైతన్యమే పరమాత్మ. ఆ విశ్వమంతున్న చైతన్యం. పరమాత్మ వేరు కాదు, నువ్వు వేరు, నువ్వే పరమాత్మ అయిపోతున్నావు. దీని నుంచి తూర్యావస్థ పోతే విశ్వమంతున్న చైతన్యం, ఆ చైతన్యం నువ్వు అన్నట్టు. అంటే జాగ్రత్త అవస్థ నుంచి తూర్యావస్థ పోవాలి. అంటే ధ్యానం లోపల కూర్చుంటే ఎరుకగలిగి ఉండాలన్నట్టు. సుషిప్తావస్థల పోకుండా ఎరకగలిగి ఉండు. సుషిప్తావస్థలకు పోయినా సరే గాఢని ఎరకగలిగి ఉండు. ఎరకగలిగి ఉంటే నువ్వు ఆ చైతన్య స్వరూపం వెలువగలదు. దివ్యశక్తి ఓపెన్ అవుతుంది. దాంతో నీ బుద్ధితో ఆ చైతన్యాన్ని ధరిస్తుంది. లేదా పరమాత్మ నామం చెప్పంగా ఆ స్వరూపమే వెలుగొందు. లోకంలో జీవులు క్షరులు అక్షరులని రెండు రకాలు. ప్రాపంచిక భూతాలని క్షరులని, కూటస్థుడైన నిర్వకల్పుడు మాత్రమే అక్షరుడని చెప్పబడుతున్నారు. ఇద్దరి కంటేనే ఉత్తముడు పరమాత్మ. ఇతడే మూడు లోకాలు వ్యాపించి పోషిస్తున్న అక్షయుడు, నాశరహితుడు. శరీరుని కంటేనూ అక్షరుని కంటేనూ కూడా అతీతుడు కావటం వల్లనే లోకంలోనూ వేదాల్లోనూ పరమాత్మ పురుషోత్తమునిగా కీర్తించబడ్డాడు. చూడు, ఈయన పురుషోత్తమునిగా అంటే ఉత్తముడు. అంటే ఎందుకు ఉత్తముడు వచ్చిండు పరమాత్మ? ఇప్పుడు ఈ ప్రపంచం అవిద్య అంతా తానే ఇచ్చిండు. దేవతలను తయారు చేసిండు, త్రిమూర్తులను తయారు చేసిండు, పితృదేవతలను తయారు చేసిండు, భూతగణాలను, ఈ మానవులను పశుపక్షాదులను తయారు చేసిండు. వీటన్నిటికీ చైతన్య స్వరూపమై భాషిస్తుంది. వీటన్నిటికీ మళ్ళీ జీవస్వరూపం తానే. వీటన్నిటికీ మళ్ళీ ఆహారం గిట్ట తానే అన్ని రూపాలుండి ఆ స్వరూప అన్ని సస్యాలను పోషిస్తున్నాడు, అన్ని సూర్యచంద్రులను పోషిస్తున్నాడు, దేవతలను పోషిస్తున్నాడు, మానవులు పశు వీటన్నిటి అందుకే పురుషోత్తముడుగా చెప్పబడ్డాడు అన్నట్టు. ఉత్తముడు అంటే ఎటువంటి రాగము లేదు, ఎటువంటి దేశం లేదు, అన్నిటి లోపల సాక్షి మాత్రం. ఆయన తినేదంటే ఏం లేదు, అనుభవించేది అని లేదు. అందరికీ ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు. అందుకే ఉత్తముడుగా చెప్పబడ్డాడు. అందుకే పరమాత్మకు ఎటువంటి కర్మలు లేవు, ఎటువంటి రాగద్వేషాలు లేవు. ఈ మానవులకు పశుపక్షాదులకే కర్మలు ఉన్నాయి, రాగద్వేషం. నువ్వు గిట ఆ స్వరూపం అయితే నువ్వే పరమాత్మ అయిపోతున్నావు. నీకు లేదు రాగం లేదు, ద్వేషం లేదు, నువ్వు గిట ఉత్తముడు అయిపోతున్నావు. ఇది కాదు, నువ్వు ఈ స్థూలం నుంచి సూక్ష్మం విడ్డదు, స్థూలం నుంచి సూక్ష్మదేహం ఎటుపడ్డదు, సూక్ష్మదేహం నుంచి ఆ చైతన్య స్వరూపంలో వెలుగొందినావు, పరమాత్మ వెలుగొందినప్పుడు నీకు రాగద్వేషాలు ఎక్కడి, నువ్వే పరమాత్మ. ఈ స్థూల దేశాలు ఉన్నప్పుడే, పాంచభౌతికమైన దేహం ఉన్నప్పుడే దీనికి కర్మలు చేయడం వల్ల రాగద్వేషాలు వస్తున్నాయి, పాపపుణ్యాలు వస్తున్నాయి. ఇక ఈ ప్రపంచం అంతా కర్మచక్రానికి సంబంధించింది. ఈ ఆహారం వల్లనే పాపపుణ్యాలు వస్తున్నాయి అన్నట్టు. లేకుంటే మానవునికి పాపపుణ్యాలు లేవు ఇక్కడ. ఎందుకంటే హింసాపూరితమైంది అన్నట్టు ఆహారం. ఒక జీవి దేహం ఇంకో జీవికి ఆహారం లేకుంటే ఆహారం లేదన్నట్టు. హింసతోనే ఏర్పడ్డది ఆహారం. అందుకే పాపపుణ్యాలు ఏర్పడుతున్నాయి మనకి. అదే కాకుండా రాగద్వేషాలు నింపుకొని మళ్ళీ ప్రపంచంలోకి వచ్చినాక ధనార్జన గురించి కానీ, తన సుఖభోగాల గురించి వేరే మనుషులను చంపడానికి గిట్ట సిద్ధపడుతున్నాడు. వాళ్ళని చంపుడు, వీళ్ళని చంపడం, తన సొంతం గురించి ఎన్నో మోసాలు దానివల్ల గిట్ట పాపాలు వస్తున్నాయి మనిషికి. ఎందుకంటే ఈయన జ్ఞానం లేదు కదా. జ్ఞానం లేక శరీరమే నిత్యము, ఈ భోగాలే నిత్యము, భార్య పిల్లలు నిత్యం, వాళ్ళని ఏదైనా పోషించుకోవాలి, నేను సుఖపడాలి. ఒక పెళ్లితో సుఖం కాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాం, ఆ పెళ్లితో సుఖం కాకపోతే ఇంకో పెళ్లి. శరీర భోగం గురించి, దాని గురించి ఎంతో ధనార్జన కావాలంటే, లేకుంటే ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తున్నాం, దానివల్ల పాపాలు వస్తున్నాయి. అది కాదు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు, దీనికంటే గిట పరమాత్మ అక్షయుడు, నాశరహితుడు, అందరి లోపలనే చైతన్యం. అది పొందితే ఇక నీకు దుఃఖం లేదు, మరణం లేదు, ఇటువంటి కర్మలు లేవు, ఘోరాలు లేవు అన్నట్టు. ఈ జ్ఞానం తెలిస్తే అవి చేయడు ఇక మనిషి. తెలిసిపోయింది ఆత్మజ్ఞానం. శరీరం అంటే ఏంది, సూక్ష్మదేహం అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, ఇవన్నీ తెలిసిపోయినాయి. అది తెలిస్తే ఆనందమే కావాలంటారు. తెలిసి దుఃఖం ఎవరు కోరుతుంది? ఇగో ఇంత పెద్ద గొప్పగా ఉందన్నట్టు. ఇంకో శ్లోకం తీస్తాం. యో మమేవ మమ్మూఢో జానతి పురుషోత్తం స సర్వీ భజయతి మాం సర్వభావేన భారత. భ్రాంతిని వది నన్నే పరమాత్మ తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడే, అన్ని విధాలా నన్నే పొందుతున్నాడు. చూడు, ఇప్పుడు నేను చెప్పినా కదా, ఈ ప్రపంచం అంతా ఒక భ్రాంతి. ఈ భ్రాంతిని వదిలితే ఏమున్నది, పరమాత్మనే ఉన్నది. సర్వజ్ఞుడే, అన్ని విధాలు నన్నే పొందుతుండమంటూ. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని బాధలే ఉన్నాయి. మాయ లోపల నువ్వు ఏది తిన్నా, ఏది అనుభవించినా, ఏది స్థిరంగా ఉంటుంది. ఈ పెన్ను వచ్చింది, ఒక కాలంలో ఉంటుంది, మరొక కాలం వచ్చింది. బుక్ వచ్చింది, ఒక కాలం నుండి ఒక కాలంలో అదృశ్యం. శరీరం వచ్చింది, ఒక కాలం నుండి మరొక కాలంలో అదృశ్యం. నువ్వు ఏది తిన్నా, ఏది తాగినా, ఏది అనుభవించినా, ఒక యజ్ఞం చేస్తే యజ్ఞం లోపల అగ్నిహోత్రుడు వెలుగుతుంటే నెయ్యి పోస్తే ఏ విధంగా తాగుతాడు. నీ కోరికలు, నువ్వు తినేటి తాగేటి అని ఇయ్యాల తిన్నది ఇయ్యాల కొత్త, రేపు తిన్నది రేపు కొత్త, ఎల్లుడి తినే ఏ కొత్త. నీకు తనివి తీరదు, బుద్ధి తీరదు. అందుకే మనిషి శాశ్వతానందం పొందడానికి ప్రయత్నం చేయాలి. శాశ్వతానందం అంటే ఈ ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం తెలిస్తే, ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలిసిపోయింది. ఆత్మజ్ఞానం అంటే ఏంది, ఈ దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు,
బుద్ధి నేను కాదు, అహంకారం నేను కాదు, చిత్తం నేను కాదు, వీటన్ని దాటిపోయిన చైతన్యం నేను, ఒక సాక్షి భావంతో ఉన్న చైతన్యం నేను. అది ఎప్పుడు ఆనందమే, నిత్య సుఖి, నిత్యభోగి అని తెలుసుకున్నావు ఆ స్వరూపం అవుతున్నావు. నా దేహి, నా ఇంద్రియాని, నా మనసు, నా బుద్ధియ, నా అహంకార, నిశ్చిత, అయం ఆత్మ, అయం సర్వాత్మ, అయం పూర్ణాత్మ, అయం పరమాత్మ. ఆ పూర్ణాత్మనే పరమాత్మ, అదే నువ్వు అయిపోతున్నావు. ఇక నీకెక్కడి, నువ్వే పరమాత్మ అయిపోయినావు, నువ్వే విశ్వాన్నంతా శాసిస్తున్నావు. పరమాత్మ సేవ చేస్తే పరమాత్మ రాజ్యం నీకు ఇస్తున్నాడు. ఆయన సేవలు ఏంటి? ఒకటి ధ్యానం, రెండు నామం. ధ్యానం అంటే ఈ స్థూల దేహాన్ని ధ్యానం లోపల కూర్చోవాలి, రెండు కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఇంద్రియాలను అంతర్ముఖుడు చేయాలి, మనసును అంతర్ముఖుడు చేయాలి, బుద్ధిని అంతర్ముఖుడు చేయాలి, అహంకారాన్ని అంతర్ముఖుడు చేయాలి, చిత్తాన్ని అంతర్ముఖుడు చేయాలి. ఇవన్నీ అంతర్ముఖుడు అయిపోతే ఒక వైట్ పేపర్ అయిపోతాయి. దాని వెనక చైతన్యం ప్రకాశిస్తుంది. ఆ చైతన్యమే నువ్వు, అదే పరమాత్మ, అదే నువ్వు ఒక సాక్షి భావంతో విశ్వాన్నంతా చూస్తున్నావు. పరమాత్మ ఎట్లా ఆయన విలాసంతో ప్రపంచం తయారు చేసి విలాసంతో తాను సృష్టినంతా చూస్తున్నావు, నువ్వు అట్నే చూస్తున్నావు. ఆయన యోగం నుండి ప్రపంచం అంతా చూస్తున్నావు. నువ్వు గిట పరమాత్మనే అయిపోతుంది. నువ్వంతా అదే ఆ స్వరూపంతోనే విశ్వం అంతా చూస్తున్నావు. అదంతా ఆనందమే కదా, ఇంకేం కావాలని. అందుకే ప్రతి మనిషి ఏం చేయాలంటే శాశ్వత ఆనందం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ స్థూల దేహం నిజం అనుకుంటే ఈ ప్రపంచంలో ఇటువంటి కర్మలు ఉన్నాయి. ఇవన్నీ ఒక దశలో ప్రేమ అనిపిస్తాయి, మరొక దశలో దుఃఖం అనిపిస్తాయి. ఏమున్నాయి? ఈ శరీరం రాగము, ద్వేషము, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. మళ్ళీ దీని నుంచి దేవతాలోకం పోయినాక సుఖాలు ఉంటాయంటే అక్కడ గిట్ట లేదు. ఈ స్థూలం నుంచి సూక్ష్మం తీసేస్తారు. మళ్ళీ నువ్వు ఏదో ఇక్కడ కొంత పుణ్యం సంపాదించుకుంటే దేవలోకాలలో నీకు కొంత పుణ్యం ఉంటే దివ్య శరీరాలతో కొన్ని భోగాలు అనుభవిస్తావు స్వర్గలోకం లోపల. అక్కడ నీ పుణ్యం అయిపోయినాక మళ్ళీ మధ్యలోకంలోకి పంపిస్తారు. అంతే, ఇక అక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ జన్మ, మళ్ళీ పుట్టడం, చావడం, పుట్టడం, జన్మ కర్మ, జన్మ కర్మ, ఇవే నడుస్తుంటాయి. మానవులకైతే ఇదే ఉన్నది. దేవతలు వాళ్ళు ఫస్ట్ వచ్చారు సృష్టిలోపల కాబట్టి వాళ్ళకేమో అవి ఉన్నాయి పరిపాలన. త్రిమూర్తులు గిట్ట ఫస్ట్ వచ్చారు కాబట్టి పరిపాలన ఆ విధంగా ఉన్నది. అందుకే శాశ్వతానందం పొందడానికి మనిషి ప్రయత్నం చేయాలన్నట్టు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. యావత్ ప్రపంచం అందరూ తరించాలి, అందరికీ శాశ్వతానందం రావాలని ఆ దేవుని దయవలని నేను కోరుకుంటున్నా. మీరు గిట్ట ఇటువంటి జ్ఞానం విని సాధన చేసి శాశ్వతానందం పొందడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే.